మన హలో వస్తుందా సార్? సార్ చెప్పండి సార్ చెప్పండి. మన ఆలోచనలు విత్తనాల వంటివి. మనిషి సాధించేదంతా అతని ఆలోచనల నుంచి దక్కే ఫలితమే. మనిషి జీవితంలో పైకి వెళ్లి విజయాన్ని సాధించాలంటే అతను తన ఆలోచనలని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. తన ఆలోచనలని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి నిరాకరించేవాడు బలహీనంగా, నికృష్టమైన దీనావస్థలో ఉండిపోతాడు. థ్యాంక్ యూ సార్. వాట్ యు థింక్ యు ఆర్? అద్భుతం సార్. ఏదైనా గాని మన ఆలోచన నుంచే పుడుతుందని చాలా అద్భుతమైన కొటేషన్ చెప్పారు. యెస్. ఈరోజు మన స్పీకర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికి గౌరీప్రియ గారిని ఇన్వైట్ చేస్తున్నాను. మేడం ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ ఆల్. ఈ రోజు మనకు స్పీకర్ గా వస్తున్న వ్యక్తి ఇప్పటి వరకు మనము ఏ మహావృక్షం కింద అయితే కూర్చొని ఈ పాఠాలు నేర్చుకుంటున్నామో ఆ మహావృక్షమే ఒక పురుష రూపం దాల్చి మనకు లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్ నేర్పించడానికి వస్తున్నారు. ఒక లీడరే లీడర్షిప్ గురించి నేర్పించగలరు. వారు తన విద్యాభ్యాసాన్ని కేఎల్యు యూనివర్సిటీలో పూర్తి చేసుకుని ఐఐటి విద్యార్థులకు ఒక కళగా మిగిలిపోయే ఖరగ్పూర్ యూనివర్సిటీలో ఐఐటి విద్యను పూర్తి చేసుకుని గత 20 సంవత్సరాలుగా ఐటీ కార్పొరేట్ వరల్డ్ కి మేనేజర్ గా సేవలు అందిస్తున్నారు. వృత్తిపరంగా ఇంత బిజీగా ఉన్న వారు మన ఇంపాక్ట్ సంస్థకి ఒక కోర్ టీమ్ మెంబర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. వారు మనలానే 34 బ్యాచ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. అప్పటి నుండి నిర్విరామంగా కొన్ని వేల మంది విద్యార్థులకు, కొన్ని వందల పాఠశాలల్లో, ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీల్లో కెరియర్ గైడెన్స్ గా కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కోసం కానివ్వండి, వారు సేవలు అందించారు. ఈ మోటివేషనల్ క్లాసెస్ అన్నింటికీ గాను వారు అందిస్తున్న సేవలను గుర్తించి వారు చదువుకున్న యూనివర్సిటీ నుండి స్పెషల్ రికాగ్నైజేషన్ అవార్డు అందుకున్నారు. వారు మరెవరో కాదు, మన లీడర్ శ్రీ శ్రీధర్ వెర్మల్ల సార్ గారు. ఆల్ ద పార్టిసిపెంట్స్ ఆర్ జాయిన్ హ్యాండ్స్. వెల్కమ్ టుగెదర్ శ్రీ శ్రీధర్ వెర్మల్ల సార్ గారు. వెల్కమ్ సార్. ద డిజిటల్ డయాస్ ఈస్ యువర్స్. Thank you so much, Gauripriya garu. Thank you for the wonderful introduction andi. Welcome sir. Welcome Sino sir. Thank you. Andariki kuda Happy evening sir. Happy evening sir. Happy evening sir. Very happy evening andi వెల్కమ్ andariki. సార్. వెల్కమ్. Happy evening sir. Happy evening sir. Welcome sir. Happy evening sir. Beautiful evening sir. Happy evening sir. Andariki very happy. Happy evening sir. Happy evening. Happy evening sir. Happy evening andariki kuda mana quote to start chesaru. Thank you Gauripriya garu for wonderful introduction. I'm really glad. Special happy evening sir. Happy evening and andariki. जी अब तक क्या कर रहे हो? All right. So మనం సెషన్ లోకి వెళ్దామండి. Yes sir. సూపర్, థ్యాంక్ యూ. సో ముందుగా మన గురువు గారు కంపా నాగేశ్వరరావు గారికి ఇంపాక్ట్ ఫౌండేషన్ స్థాపించి మనందరికి కూడా ఇక్కడ చక్కని అవకాశాన్ని కల్పించి ఈ రోజు ఈ కార్యక్రమంలో మనమందరం కూడా ఒక భాగస్వామ్యం చేసి ఎంతో మందికి కొన్ని వేల మంది ట్రైనర్స్ తయారు చేసి అట్లాగే ఎంతో మందికి కూడా ఇట్లా మానసిక నైపుణ్యాలు, లాట్ ఆఫ్ లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఎన్నో రకాలుగా లక్షలాది మందికి బెనిఫిట్ చేస్తున్నారు. సో ఐ థింక్ అందరం కూడా మనం ఎప్పుడు రుణపడే ఉంటాము. మరొకసారి గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అట్లాగే ఐ హ్యావ్ టు థ్యాంక్ మా మెంటర్స్ అందరికీ కూడా. సో శ్రీనివాస్ గారు, రమేష్ గారు, ఎంటైర్ టీమ్ నాకు కూడా ఒక సెషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. సో దే అలౌడ్ మీ టు టేక్ వన్ సెషన్. జనరల్ గా మేమైతే అందరూ ఎవరెవరైతే మంచి ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళకి తీసుకొచ్చే సెషన్ తీసుకోవడం జరుగుతుంది. బట్ నాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలంటే వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ రోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎంటైర్ టీమ్. సో వాళ్ళంతా కూడా అద్భుతంగా పనిచేస్తూ ప్రతిరోజు కూడా మన సెషన్స్ అయిపోయేంత మళ్ళీ ఒక గంట సేపు కనెక్ట్ అయ్యి ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఒక చాలా కృషి చేస్తానండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ దెమ్. సో మరి ఈరోజు టాపిక్ లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అందరికీ తెలిసిన టాపికే, ప్రాబ్లీ కొత్తగా ఏమి ఉండకపోవచ్చు. బట్ నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీ ముందుంచాలనే ఈ చిన్న ప్రయత్నం. సో ఈ టాపిక్ గురించి చాలా మంది అంటే ప్రతి సెషన్ లో కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఇన్పుట్స్ నాకు బాగా వస్తున్నాయి. సో నేను ప్రతి సెషన్ లో కూడా చాలా నేర్చుకుంటాను. సో ఈ రోజు కూడా ఇక్కడ చాలా మంది మహానుభావులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఎంతో వాళ్ళ స్థానాల్లో చాలా ఉన్నతమైన పొజిషన్ లో ఉండి కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే దట్ ఈస్ ఆల్ లైక్ రియల్లీ గ్రేట్, వండర్ఫుల్. సో మీ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకుంటానని చెప్పి కూడా ఆశిస్తున్నాను. సో ముందుగా
ఐ వాంట్ నో లైక్ ఎవరు లీడర్ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక 2-3 పేర్లు గుర్తొస్తుంటాయండి. ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి వాళ్ళంటే లీడర్ అని. సో అందరూ కూడా చార్ట్ లో ఒక 2 పేర్లు పెట్టండి. హూ ఈస్ యువర్ ఫేవరెట్ లీడర్? ఎక్కువగా ఆలోచించకుండా జస్ట్ ఏది మైండ్కి వస్తే ఆ పేర్లు 2 పెడితే. సూపర్ సార్. సుధామూర్తి గారు, దామోదర్ గారు, ఎస్, ఐ లైక్ హర్ వెరీ మచ్. ఫాస్ట్ గానండి. ఓన్లీ 1 రెస్పాన్స్. సూపర్. మల్లయ్య గారు మోదీ అని చెప్పారు, సతీష్ గారు గంప సార్ అని చెప్పారు. ఆఫ్ కోర్స్ జాక్ క్యాన్ఫీల్డ్ శ్రీనివాసరావు గారు మోదీ, ఇందిరాగాంధీ, ఓ మై గాడ్, జయప్రకాష్ నారాయణ, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం గారు, అబ్దుల్ కలాం, జగన్మోహన్ రెడ్డి, జేడి, వావ్, జగన్ గారు, జేడి, వివేకానంద, అంబేద్కర్. అమేజింగ్ అండి, అమేజింగ్. యా, ఫాస్ట్. కలాం గారు, మోదీ గారు, ఆల్ మెంటర్స్, గంప సార్, మురళీకృష్ణ, డిఓ, సిద్ధార్థ రాజశేఖర్, ఎస్, ధోని, ఆఫ్ కోర్స్, యా, లాల్ బహదూర్ శాస్త్రి, మోదీ, సూపర్ గా, శరణప్ప గారు, జవహర్లాల్ నెహ్రూ, శ్రీనివాస్ గారు, శివనాథ్ గారు, మోదీ అంటున్నారు, రమేష్ గారు, అంబేద్కర్ అంటున్నారు, ఓ, జగన్మోహన్ రెడ్డి అండ్ గంప గారు. అయిపోయిందంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా. ఓకే, సూపర్. ఓ, కీప్ దెమ్ కమింగ్. ఆల్ రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ రెస్పాన్స్. యా, గంప గారు, మోదీ, చూడండి ఎంతమంది మోదీ గాని, గంప గారు కానీ, అబ్దుల్ కలాం కానీ, చాలా చాలా మంది కూడా వాళ్ళని, వివేకానంద స్వామి, ఆఫ్ కోర్స్, యా, దే ఆర్ ఆల్ వండర్ఫుల్. రవిశంకర్ గురూజీ, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ కెన్ స్టాప్ నౌ, రైట్. సో ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒక లీడర్ అనేవాళ్ళు కొంచెం ఇష్టం ఉంటుంది. మనకి తెలిసో తెలియకో ఏదో రకంగా కొంతమంది కనెక్ట్ అవుతాం. ఒక 30 సెకండ్స్ ఆలోచించి అసలు ఎందుకు మీకు ఆ 2 పేర్లు, 1 పేరు, 3 పేర్లు మీరు ఇచ్చిన వాళ్ళు కూడా ఎందుకు కనెక్ట్ అయ్యారో ఒకసారి ఆలోచించండి. నాకు ఐ వాంట్ అండర్స్టాండ్. ఎవరైనా 3 మెంబర్స్ హ్యాండ్ రైజ్ చేస్తే ఫస్ట్ 3 మెంబర్స్ కి ఐ వాంట్ అండర్స్టాండ్ మీరు ఎందుకు ఆ వ్యక్తుల్ని చూస్ చేసుకున్నారు అని తెలుసుకోవాలంటున్నాను. ఎస్ సార్. సో మాకు తెలుసు శరణప్ప గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఎస్ సార్, శరణప్ప గారు. సార్, నేను చూజ్ చేసిన లీడర్స్ మోడీ, అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి సార్. యా, ఒక చిన్న సరే క్లుప్తంగా చెప్పుకుందాం, ఎందుకంటే మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి. వాళ్ళ 30 నిబద్ధత, seconds. దేశం పట్ల వాళ్ళ భక్తిభావం, అదే విధంగా వాళ్ళ నిస్వార్థ సేవ. సూపర్, వండర్ఫుల్ సార్, చాలా బాగా సమ్మరైజ్ చేశారు. థ్యాంక్ యూ. ఎస్ సార్, శివనాథ్ గారు. సార్, ఇది కరోనా టైంలో మోడీ అన్ని దేశాల కంటే ముందు 1 డే నెక్స్ట్ డేనే లాక్డౌన్ పెట్టి పబ్లిక్ ని కాపాడించారు, అందుకని. ఓకే, సూపర్. సో ఏదో ఒక మన విపత్తు నుంచి కాపాడారంటారు. అంతే సార్. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, దామోదర్ గారు. నాకు వచ్చింది ఫేవరెట్ వచ్చి సుధామూర్తి గారు, అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గురించి గారు క్లుప్తంగా చెప్తాను నేను. మిషన్ ఫెయిల్ అయినప్పుడు, స్పేస్ మిషన్ ఫెయిల్ అయినప్పుడు ప్రెస్ మీట్కి వచ్చి వాళ్ళ టీమ్ మెంబర్స్ ని ఎవరిని కార్నర్ చేయకుండా ఫస్ట్ ఇతను వచ్చి యాక్సెప్ట్ చేయడం, ఫెయిల్ అయ్యాం మేము. సో అదే టైము నెక్స్ట్ టైం ఎప్పుడైతే స్పేస్ మిషన్ సక్సెస్ఫుల్ అయిందో అబ్దుల్ కలాం ఫ్రంట్ ఫేస్ రాకుండా వాళ్ళ టీం మెంబర్ వచ్చి ప్రజెంట్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక లీడర్షిప్ క్వాలిటీలో దట్ ఈస్ మెయిన్ థింగ్ ఐ అబ్జర్వ్. సూపర్ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, అనిల్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. యాక్చువల్గా నేను రవిశంకర్ గురూజీ గారిది ఇచ్చాను సార్. యాక్చువల్గా ఎందుకనంటే ఇంపాక్ట్ మన గంపా నాగేశ్వర గారు కూడా ఉన్నారు, బట్ నేను టెక్స్ట్ చేయలేదు, అక్కడ అది ఎంటర్ చేసేసాను. ఎందుకనంటే మన రవిశంకర్ గురూజీ కానీ, గంపా నాగేశ్వర గారు కానీ ఏది వాలంటీర్ అంటే మీన్స్ మానిటరీ పరంగా కానీ దేని పరంగా ఆలోచించట్లేదు సార్. ఎందుకంటే పబ్లిక్ బాగుండాలి, ఇప్పుడు ఏదైతే కమింగ్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు డెవలప్ కావాలని చెప్పేసి, వాళ్ళు సెటిల్ కావాలని చెప్పేసి గంప గారు చేస్తున్నారు. అట్లనే రవిశంకర్ గురూజీ ఏంటి అని అంటే ఎంతో మంది ఉన్నారు కానీ స్పీకర్స్ వీళ్ళు ఎక్కడా కూడా ఒక అంటే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు సార్. నెగిటివ్ అనేది లేదు రవిశంకర్ గురూజీ గారు మీద కూడా. ఆయన గారు కూడా ఎన్నో చారిటబుల్ ట్రస్ట్లు అట్లాంటివి పెట్టేసేసి ప్రపంచవ్యాప్తంగా అందరూ బాగుండాలి, బాగుండాలని చెప్పేసి ఆయన గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నాకు ఇద్దరు ఓకే సార్. 2 members. Super. Sure. Thank you so much.
ఎస్ సార్, జగన్ గారు. వినిపించట్లేదు సార్ మీ వాయిస్. లేదు సార్, మీ వాయిస్ రావట్లేదు సార్. చూసుకోండి సార్, మీ వాయిస్ రావట్లేదు. మళ్ళీ చూసుకొని మళ్ళీ మాట్లాడదాం. చెక్ చేసుకోండి ఒకసారి మీరు కనెక్షన్. సార్ గంగారెడ్డి గారు, హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఇందిరాగాంధీ అంటే 1971లో పాకిస్తాన్తో వార్లా ఆమె చూపెట్టినటువంటి డైనమిజం కానీ సాహసోపేతమైన నిర్ణయాలు కానీ ఇండియాకు పేరు తెచ్చినాయి. అదే మాదిరిగా ఆమె పేద ప్రజల కొరకు, హరిజనుల కొరకు, గిరిజనుల కొరకు చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. కాబట్టి ఆమె మంచి వక్త, డైనమిజం ఉంది, డిసిప్లిన్ ఉంది, దేశం కొరకు ప్రాణాలు అర్పించింది. కాబట్టి ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నాం సార్. సూపర్ సార్, నేను అనుకోని సమాధానం చెప్పారు. వండర్ఫుల్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఐ థింక్ మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి, మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తుంది. సో మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి అందరితో మాట్లాడడం కుదరదు. సో మిత్రులారా, చెప్పిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం క్లుప్తంగా వివరించారు ఎందుకు ఆ నాయకులు మీకు నచ్చారు, లీడర్స్ ఎందుకు నచ్చారు అనేది కొంతమంది వివరించారు, చాలా అద్భుతంగా వివరించారు. సో అవన్నీ కూడా మీరు చెప్పిన లక్షణాలు, అంటే ఆ లీడర్స్ లో ఉన్న లక్షణాలు, ఆ లక్షణాలతో మీరు కరెక్ట్ అయ్యారు, రైట్. సో జనరల్ గా ఇదేంటంటే సైకాలజీ ప్రకారము మీకు అటువంటి లీడర్స్ ఎందుకు ఇష్టం, అంటే ఎంతో మంది లీడర్స్ ఉన్నారు, ఇక్కడే ఎన్నో పేర్లు పెట్టారు. బట్ కొంతమందికి మనకు కనెక్ట్ అవుతుంటాం, ఎందుకంటే మనలో అలాంటి లక్షణాలు ఉండొచ్చు, అంటే కావాలనో లేకపోతే అది ఇష్టము, రైట్. సో మనం అవకాశం ఉంటే అట్లా వెదగాలి మనం కూడా, లేకపోతే వీళ్ళు బాగా చేస్తున్నారు సమాజానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. కొంతమందికి సమాజ సేవ ఇష్టం, కొంతమందికి ఫుడ్ పెట్టే వాళ్ళు ఇష్టం, కొంతమందికి ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళు ఇష్టం, కొంతమంది దేశం కోసం కష్టపడే వాళ్ళు ఇష్టం, స్పిరిచువల్ రకరకాలుగా మనం చూస్తున్నాం. సో దట్ ఈస్ అవర్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్, ఇన్నర్ ఫీలింగ్ దట్ ఇట్లాంటి వాళ్ళు మనకి లీడర్స్, రైట్. సో నిన్న ఒక డిస్కషన్ జరుగుతుంది మా కాలేజ్ ఫ్రెండ్స్ లో. ఒక ఫ్రెండ్ కంటిన్యూస్ గా ఒకటే చెప్తున్నాడు, ఇండియా చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే ఇట్ విల్ బికమ్ సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్. అప్పటి వరకు ఎన్ని చేసినా కూడా ఇండియా ఈజ్ నాట్ సూపర్, ఓన్లీ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ హిస్ ఎక్స్పీరియన్స్ సేయింగ్ దట్ ఓకే మనం చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే మనం ప్రపంచంలో సూపర్ పవర్ అయిపోయాము అంటారు. అట్లా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఆలోచన ఉంటుంది. సో దానికి మీరు కనెక్ట్ అయ్యారు. సో దీని గురించి ఇంకొంచెం మీరు స్టడీ చేయాల్సిగా కోరుతున్నాను, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎందుకు ఫలానా వ్యక్తి మనకు నచ్చాడు అంటే దెర్ ఈస్ సమ్ రీజన్, రైట్. మన ఎక్స్పీరియన్స్, మన బ్యాక్గ్రౌండ్, మనం చూసిన ఏదో కొంతమంది కష్టపడితే వాళ్ళని ఇట్లా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు, రకరకాల రీజన్. ఇక్కడ గంపా సార్ గురించి ఎంతో చాలా మంది చెప్పారు. ఎందుకు? దేర్ ఆర్ కనెక్టెడ్ ఫర్ ఎ కాజ్, దెర్ ఇస్ అ కాజ్, రైట్. సో అట్లా దాని గురించి మన లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఇదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం నోట్ చేసుకుని ఎందుకు మనకి లక్షణాలు నచ్చుతున్నాయి, ఈజ్ ఇట్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ ఇన్ ద ఫ్యూచర్, ఆర్ ఇప్పటి నుంచే నేను ఈ జర్నీ మొదలెట్టాలని చెప్పి కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉంది. కాకపోతే ఇంతమంది అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు, కానీ నాకు చాలా చాలా వెలితిగా అనిపించిందండి, చాలా వెలితిగా అనిపించింది, చాలా బాధగా అనిపిస్తుంది. ఇంతవరకు ఏ సెషన్ లో కూడా ఏదో ఒక్కరన్నా చెప్పేవాళ్ళు, కానీ ఇక్కడ ఎవరు చెప్పలేదు. నేను చూసినంత వరకు అయితే ఎవరు చెప్పలేదు ఐ ఆమ్ ఎ లీడర్, మై ఫాదర్ ఈజ్ ఎ లీడర్, మై మదర్ ఈజ్ ఎ లీడర్ అని ఒక్కరు కూడా చెప్పలేదు. ఐఎమ్ రియలీ రియలీ సాడ్ కదా. అఫ్ కోర్స్ దెర్ ఆర్ సో మెనీ వండర్ఫుల్ పీపుల్ ఉన్నారు, ఐఎమ్ నాట్ సేయింగ్ నో. కానీ ఎందుకు మనందరం ఎందుకు లీడర్స్ కాదు? ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ఉన్న ప్రజల్లో మీరు కొంతమంది వచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి ఐ వాంట్ చేంజ్ మై సెల్ఫ్, నన్ను నేను మార్చుకుని నాతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇంపాక్ట్ చేసి వాళ్ళకి కూడా ఏదో ఒకటి చెయ్యాలనే కోరికతో బలం అంతా వచ్చారు, రైట్. ఇట్స్ నాట్ ఈజీ. ఈ ఏజ్ లో ఒక్కొక్కరు మీరు చేస్తున్న వృత్తులను బట్టి, మీ బ్యాక్గ్రౌండ్ బట్టి, మీ ఎక్స్పీరియన్స్ బట్టి, పొజిషన్ బట్టి, ఇట్స్ నాట్ ఈజీ ఫర్ సంబడీ టు జాయిన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. యాక్సెప్ట్ చేయడమే ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ మీరు ప్రతిరోజు వచ్చి సెషన్స్ వింటూ, అసైన్మెంట్స్ చేస్తూ, ఫీడ్బ్యాక్ చేస్తారంటే అబ్సల్యూట్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లీడర్స్ అండి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే మనందరి మైండ్ లో ఏముంటుందంటే లీడర్స్ అంటే ఓకే ఫలానా వాళ్ళు లీడర్స్, ఫలానా పొజిషన్ ఉంటే లీడర్, ఫలానా రోల్ ఉంటే లీడర్, మేనేజర్ అయితే లీడర్, ఒక రాజకీయ నాయకుడు లీడర్, ఇట్లా మనందరిలో కూడా లీడర్ అనగానే అవి గుర్తొస్తాయి. ఎక్కువ మంది చూడండి, ఎప్పట్లో 40-50 సంవత్సరాల క్రితం బతికిన వాళ్ళ పేర్లు కూడా మనకి ఇంకా గుర్తున్నాయి. మన చుట్టూ సమాజంలో ఎంతమంది లీడర్లు లేరండి? మన ఇంట్లో లీడర్స్ లేరా? మన సొసైటీలో లీడర్స్ లేరా? మీ చుట్టూ ఆఫీస్లో కావచ్చు, కాలేజీకి వెళ్తే కాలేజీల్లో, స్కూల్లో, సొసైటీ ఎక్కడికి వెళ్ళినా కూడా లీడర్స్ ఉన్నారు, రైట్. బట్ వై వి ఆల్వేస్ థింక్ ఆఫ్ సంబడి ఎక్కడో 40-50 ఏళ్ళ క్రితం ఏదో చేశారు. ఆఫ్ కోర్స్ వండర్ఫుల్, అవన్నీ నేను కాదనట్లా. బట్ వీ హ్యావ్ టు లివ్ ఇన్ ద ప్రజెంట్, నెక్స్ట్ ఫ్యూచర్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ద పాస్ట్. కానీ
ఇప్పుడున్న లీడర్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలి, భవిష్యత్తు ఎట్లా. I think we have to more focus on that. యా శ్రీనివాసరావు గారు, అమ్మ నాన్న ఫస్ట్ లీడర్స్, ఆఫ్ కోర్స్ ఎస్, ప్రతి ఇంట్లో కూడా రైట్. మన ఇంట్లో ఒక లీడర్ లేకుండా నడవదండి. లీడర్ లేకపోతే ఒక ఇంట్లో ఎవరైనా ఓనర్షిప్ తీసుకోకపోతే ఎట్లా ఉంటుందో మనకి ఎన్నో కుటుంబాలు చూసాం. కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోతుంది. ఒక పేరెంట్ కానీ ఎవరైనా ఒకరు సరిగ్గా లేకపోతే, ఆ ఇంటిని పట్టించుకోకపోతే మిగతా వాళ్ళంతా ఏమైపోతారో తెలియదు. ఇటు మా ఫ్రెండ్ ఒక అతను చెప్తూ ఉంటాడు ఎప్పుడు, మా నాన్నని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాను, మా మావయ్యని చూసి ఎలా ఉండాలో నేర్చుకున్నాను అని. అఫ్ కోర్స్ అంటే వాళ్ళ నాన్న హీ వాజ్ ఎ గ్రేట్, చాలా మంచి వ్యక్తి. కాకపోతే తను పెద్ద ఫ్యామిలీలో అందరిలో చిన్నవాడు అయి ఉండడం వల్ల బాగా ప్యాంపర్ చేశారు అతన్ని. బాగా అంటే నిర్లక్ష్యము ప్లస్ పొగరు అన్ని రకాలుగా ఉన్నాయి తనకి. సో దానివల్ల ఏంటంటే ఒక యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నాడు. ఎవరితో సరిగ్గా బిహేవ్ చేసేవాడు కాదు, అందరినీ నిర్లక్ష్యంగా మాట్లాడేవాడు, చీదరించుకునేవాడు, ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు. సో వాళ్ళ అబ్బాయి అది చూసి, ఓ మా నాన్నలా నేను ఉండకూడదు అని డిసైడ్ అయ్యాడు. రైట్. సో చూడండి, అంటే ఒక ఇంటి పెద్ద వాళ్ళ బిహేవియర్ మన పిల్లల్ని ఎంత ఇంపాక్ట్ చేస్తుంది. కానీ వాళ్ళ మామయ్యను చూసి, అతను పెద్ద మూవీ డిస్ట్రిబ్యూటర్, చాలా డబ్బున్న వ్యక్తి, కానీ చాలా డౌన్ టు ఎర్త్, అందరితో బాగుంటాడు, ప్రతి ఒక్కరిని కలుపుకుపోతాడు. అసలు అతన్ని చూస్తే ఇతను ఒక డబ్బున్న వ్యక్తి, రిచ్ పర్సన్ లా కూడా అనిపించాడు. అంత సింపుల్ గా హంబుల్ గా ఉంటాడు. సో అతనికి అది బాగా నచ్చింది. సో ఆ క్యారెక్టర్ అనేది ఎట్లా బిల్డ్ అవుతుంది, ఎట్లా మనని ఎఫెక్ట్ చేస్తుంది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్ అండి, ఇప్పుడు వస్తున్నాయి రెస్పాన్సెస్. పవిత్ర, రామరాజు గారు, వెంకటేశ్వరరావు గారు, మై ఫాదర్ ఇస్ లీడర్, ఐ ఆమ్ ఎ లీడర్, మై ఫ్యామిలీ, ఆఫ్ కోర్స్ ఎస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూర్ ఆల్ లీడర్స్, మనం యాక్సెప్ట్ చేయాలి. అదర్వైజ్ యు ఆర్ నాట్ డూయింగ్ దిస్. ఇక్కడ ఉండేవాళ్ళు కాదు మీరు. ఇట్స్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫస్ట్ డిటర్మైన్, డిసైడ్ దట్ మనం ఒక లీడర్ అని చెప్పి డిసైడ్ అయితేనే దెన్ థింగ్స్ విల్ చేంజ్. మనం ఏదైనా చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ మనకి ఎంతో మంది లీడర్స్ ఉన్నారు, మన చుట్టూ మనల్ని మెంటర్ చేసే వాళ్ళు ఉంటారు, గైడ్ చేసే వాళ్ళు ఉంటారు, సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. దట్ ఈస్ నో డౌట్. కానీ ఫస్ట్ మనం బిలీవ్ చేయాలి, ఐ ఆమ్ ఎ లీడర్. దెన్ ఓన్లీ ఐ థింక్ అవర్ ద వే ఆఫ్ థింకింగ్ చేంజెస్. ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు చూడండి, లీడర్స్ థింక్ డిఫరెంట్ దెన్ అదర్ పీపుల్, రైట్. మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక క్లాస్ తీసుకోండి, ఒక 50 మంది 40 మంది ఉన్న క్లాస్ లో, చిన్న స్కూల్లో అయినా కూడా రైట్, ఎంతమంది ఎవరన్నా క్లాస్ లీడర్ అనగానే టక్కన ఒక్కరిద్దరి కంటే ఎక్కువ చేయొద్దు. దే ఆర్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. వాళ్ళు మిగతా పిల్లల్లాగా ఆలోచించరు, వాళ్ళు ఇంకొంచెం భిన్నంగా ఆలోచిస్తారు. ఒక వార్ ఉంది, ఒక వార్కి వెళ్తే సైన్యాధ్యక్షులు ఉంటాడు, రాజు ఉంటాడు, కొన్ని వేల మంది లక్షల మంది సైన్యం ఉంటారు. రైట్. మరి సైన్యం ఎవరిని చూస్తారు? ఎదురుగా ఉండే సిపాయిలను చూస్తారు. ఎవరో ఒకరిద్దరు వాళ్ళ కళ్ళ ముందు కనిపించే సిపాయిలు మాత్రమే వాళ్ళకి కనిపిస్తారు. అదే సైన్యాధ్యక్షుడు రాజుకి ఏం కనిపిస్తారండి? అసలు మొత్తం ఆ సైన్యం అంతా ఎట్లా ఉంది, వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు ఎట్లా వస్తున్నారు, మనం ఎట్లా చేసుకోవాలి, రైట్. సో ఆలోచన విధానం మారిపోతుంది. ఎందుకంటే దే అస్యూమ్ ద పొజిషన్ ఆఫ్ ద లీడర్. అక్కడ ఇట్స్ నాట్ అబౌట్ ముందున్న ఒకరిద్దరు సిపాయిలు తప్పితే అయిపోయేది కాదు. ఓవరాల్ గా వార్ గెలవాలంటే మన స్ట్రాటజీ ఏంటి, ఎదుటి వాళ్ళని కంప్లీట్ గా అర్థం చేసుకోవాలంటే, సాధారణ వ్యక్తి ఈ లెవెల్లో ఆలోచిస్తే లీడర్స్ అనేవాళ్ళు ఇంకొంచెం ఎత్తుగా పైనుంచి ఇంకా ఎక్కువ, అంటే బర్డ్స్ ఐ వ్యూ అంటూ ఉంటాము, 20,000 feet 30% పై నుంచి కూడా, అంటే దే గెట్ కంప్లీట్ పిక్చర్. మన కళ్ళ ముందలు ఉండేది కాదు, వెనక ఉండేది కూడా, ఆ కోట గోడల బిహైండ్ అక్కడ వాళ్ళ మర్మం ఏంటి అది కూడా గ్రహించగలగాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో వి స్టార్ట్ లుకింగ్ థింగ్స్ డిఫరెంట్. అంటే మన కళ్ళ ముందు చూసేవే కాదు, ఇంకా దాని వెనక ఏం జరుగుతున్నాయి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కటి కూడా మనం అర్థం చేసుకునే స్థాయికి మనం వెళ్తాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అసలు ఫస్ట్ మనం లీడర్ గా కావాలి అంటే అందరిలా ఆలోచించడం మానేయాలి, ఇంకొంచెం లోతుగా, రైట్. అందరికి మన కళ్ళ ముందు ఏం జరుగుతుందో అందరికి కనిపిస్తుంది, బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్ ఫర్ ఎ లీడర్. యూ హ్యావ్ టు సీ బియాండ్ వాట్ ఇట్ ఈస్. ఏంటి అసలు లక్ష్యం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, ఇట్లాంటి చాలా చాలా విషయాలు ఉంటాయి. ఎస్ శ్రీనివాస్ గారు, వండర్ఫుల్ అండి. లీడర్, స్ట్రాటజిస్ట్, విజనరీ, అఫ్ కోర్స్ ఎస్, దేర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ లీడర్. సో ఈ రోజు మనం ఇంకా కొన్ని విషయాలు, అసలు లీడర్షిప్ బిల్డ్ చేయాలి అంటే, అఫ్ కోర్స్ ఇక్కడ చాలా మంది లీడర్స్ ఉన్నారు, బట్ ఐ వాంట్ టు షేర్ అ ఫ్యూ ఇన్సైట్స్. మనం ఎట్లా, హౌ కెన్ వి బికమ్ లీడర్స్, ఆర్ వాట్ ఆర్ ఆల్ ద వేరియస్ క్వాలిటీస్ వన్ షుడ్ హ్యావ్, రైట్. అలాగే లీడర్ అంటే కంపల్సరీ టీం ఉంటుంది, రైట్. అఫ్ కోర్స్ కొంతమంది అద్భుతమైన లీడర్స్ ఉన్నారు, టీం లేకుండా కొన్ని సంవత్సరాలుగా ఒంటరిగా పోరాడి ఎన్నో సాధించిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో చూస్తే ఈ మధ్య పద్మ అవార్డ్స్ ఎంతో మందికి వస్తున్నాయి. ఎంతో మంది కృషి 20, 30, 40 సంవత్సరాల జీవితం అంతా కూడా వాళ్ళు దారబోసి ఒక అత్యుత్తరమైన స్థాయిలో వాళ్ళు ఒక మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటున్నారు.
చాలా మంది ఒంటరిగా పనిచేశారు, లేకపోతే భార్యాభర్తలు మాత్రమే కలిసి పనిచేశారు. అలాంటి వ్యక్తులు కూడా ఒక లీడర్స్, ఎందుకంటే వాళ్ళని మనందరూ ఇన్స్పైర్ చేస్తున్నారు, మనందరికీ కూడా ఒక దారి చూపిస్తున్నారు. ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే వాళ్ళు సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనకి ఈ రోజుల్లో. సో జనరల్ గా మనం ఏం చెప్తామంటే టీం ఉంటేనే లీడర్ అంటూ ఉంటాము, బట్ ఎస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ లీడర్స్ సింగిల్ హ్యాండెడ్ గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. లైక్ మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి అందరూ వినే ఉంటారు, దశరథ్ మంజీ గారు. 20 years పైన ఒకే వ్యక్తి ఒక లక్ష్యం కోసం కంటిన్యూస్ గా పనిచేశాడు. అఫ్ కోర్స్ ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు తనకి, బట్ స్టిల్ హీ డిడ్ ఇట్. సో హీఈస్ అ లీడర్. తనకేం టీం లేదు, ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు, బట్ హీ డిడ్ వాట్ హీ వాంటెడ్ టు డూ. ఆబ్వియస్ గా పర్సిస్టెన్స్, ఆ విషన్, అవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తన కోసం చేయలేదండి, ఆ ఊరి ప్రజల కోసం చేశారు. మళ్ళీ ఎవరికి కూడా ఆ ఊళ్ళో ఎవరికి బాధ కలగకూడదని చేశాడు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ లీడర్షిప్ స్కిల్ దట్ ఈస్ రిక్వైర్డ్. సో ఇప్పుడు ఆ డిక్షనరీ డెఫినేషన్ చూస్తే లీడర్ అంటే ఏంటి అంటే ద పర్సన్ హూ లీడ్స్ ఆర్ కమాండ్స్ ఎ గ్రూప్, ఆర్గనైజేషన్ ఆర్ కంట్రీ అంటారు. రైట్? ఒక వ్యక్తి ఒక సమూహాన్ని కానీ, ఒక చిన్న గ్రూప్ని కానీ, ఒక సంస్థని కానీ, ఒక దేశాన్ని కానీ, ఇవన్నీ వాటిని లీడ్ చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా మార్గదర్శనం చేసేవాళ్ళు లీడర్ అంటూ ఉంటారు. అట్లాగే లీడర్షిప్ అంటే యాక్షన్ ఆఫ్ లీడింగ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ ది యాక్షన్. రైట్? అట్లాగే మన ఒక గ్రూప్ ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లీడర్షిప్ టీమ్ అంటూ ఉంటాం. రైట్? ఒక సంస్థలో సిఇఓ, సిఎక్స్ఓ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, దేశానికి ప్రధానమంత్రి, మంత్రులు, ఇట్లా దేర్ ఆల్ లీడర్స్. సో కానీ ఇక్కడ మనం చూస్తే జనరల్ గా సమాజంలో మనం ఇందాక లీడర్ గానే, రైట్, చాలా మంది ఏం చెప్పారు, రాజకీయ నాయకుల పేర్లు చెప్పారు. సర్ప్రైజింగ్ గా ఈ రోజు పెద్దగా ఎవరు మన బిజినెస్ మ్యాన్ పేర్లు వినలేదు. జనరల్ గా చాలా మంది మంచి బిజినెస్ మ్యాన్స్ పేర్లు చెప్తూ ఉంటారు. ధోని గురించి చెప్పారు, రైట్? పిల్లల్ని అడిగితే హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ద జంగిల్ అంటే సింహం అని చెప్తారు. సో దట్ ఈస్ వేర్ మన మైండ్ ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. లీడర్షిప్ అనగానే ఓ వీళ్ళంతా సమాజంలో లీడర్స్, అది ఎంతవరకు నిజం? రైట్? సో నిజంగా వాళ్ళు సమాజంలో వీళ్ళైనా లీడర్స్ ఇంకా లేరా అని ఒక ప్రశ్న మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు లీడర్స్ ఆర్ ఎవ్రీవేర్ ఇన్ ద సొసైటీ. దీస్ ఆర్ ఆల్, ఎస్ అఫ్ కోర్స్ దీస్ ఆర్ విజిబుల్, ఎందుకంటే మనం ఎక్కువగా వాళ్ళని చూస్తూ ఉన్నాము, ఎక్కువగా మీడియాలో కానీ వాళ్ళ గురించి ఎక్కువగా మనం చూసడం వల్ల అదే మనకు లీడర్షిప్ అని చెప్పేసి మైండ్ లో వచ్చేస్తుంది. బట్ లుక్ ఎవ్రీవేర్, మనుషుల్లోనే కాదు, జంతువుల్లో చూడండి, ప్రతి ప్రాణిలో కూడా లీడర్స్ ఉంటారు. ఎంత పెద్ద ఏనుగులు కానీ, సింహాలు కానీ, పక్షులు కానీ, జంతువులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీళ్లలో ఉండేవైనా, ఆకాశంలో ఎగిరేవైనా, భూమి మీద నడిచేవైనా, లీడర్ లేకుండా సమాజం సరిగ్గా నడవదు. వాళ్ళకి దారి చూపించే వాళ్ళు కావాలి. ప్రతి ఒక్కరికి కూడా లీడర్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏమవుతుందంటే, ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, వాట్ హ్యాపెన్స్ అసలు ఒక మంచి లీడర్ లేకపోతే ఏం జరుగుతుందండి? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? ఎందుకు మనకు లీడర్ ఇంపార్టెంట్? చెప్పండి విజయానంద్ గారు. సార్, ఒక లీడర్ లేనందువల్ల మనకు లైక్ ఫ్యూచర్ అనేది తెలీదు, ఒక వే తెలీదు, డైరెక్షన్ తెలీదు, ఎలా వెళ్ళాలి అనేది తెలీదు, ఏం చేయాలి అనేది తెలీదు. ఆ లీడర్ లేనందువల్ల నిజంగా లైఫ్ అయితే అస్తవ్యస్తంగా అయిపోతుంది సార్, మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఓకే, షూర్, థ్యాంక్ యూ. చెప్పండి భాగ్యలక్ష్మి గారు. సార్, ఒక లీడర్ వల్ల ఒక వ్యవస్థ అనేది ఒక తన ఆధీనంలో ఉండడం వల్ల తను ఇచ్చే సారాంశాన్ని బట్టి, తను ఇచ్చే ఆమోదాలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక డైరెక్షన్ తో పాటు ఒక డిసిప్లిన్ గా, ఒక భిన్నత్వంలో ఏకత్వం లాగా ముందుకెళ్తారు సార్. ఇది నా ఒపీనియన్. చూడండి, సో ఇందాక అవకాశం రాని వాళ్ళకి అవకాశం ఇస్తున్నానండి, మిగతా వాళ్ళు ఏమనుకోవద్దు. ఎస్ సార్, ప్రభాకర్ గారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. మనం ఏదైనా కార్యక్రమం చేయాలంటే, దాని సక్సెస్ ఉండాలంటే, మనకు ఒక దిక్సూచి ఉండాలంటే ఒక లీడర్ అనేది అవసరం. ఆ లీడర్ కరెక్ట్ ఉంటే మనం ఏదైనా చేయించవచ్చు సార్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. సూపర్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ. సో మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి, మళ్ళీ మిమ్మల్ని అడుగుతుంటాను. యూ విల్ గెట్ ఆపర్చునిటీ అగైన్. ఓకే, సో చూసారు కదా, మన మిత్రులందరూ కూడా అద్భుతంగా లీడర్స్ ఆవశ్యకత గురించి చెప్పారు. ఇప్పుడు సమాజంలో చాలా చోట్ల కూడా ఒక పెద్ద లోటు, మంచి లీడర్స్ లేని లోటు. ఇక్కడ మన సొసైటీలో కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా కావచ్చు, ఎన్నో దేశాలు కూడా మీరు చూస్తూనే ఉన్నారు. మంచి లీడర్స్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది? రైట్? దేశాలు అప్పుల పాలైపోయి, లేకపోతే ప్రజలకు తిండి లేక దేశాధ్యక్షులు పారిపోయి, ఇట్లాంటివి చాలా చాలా చూస్తూనే ఉన్నాం. అట్లాగే ఒక సంస్థ కూడా
ఏవైనా సంస్థలు కూడా మంచి లీడర్స్ లేకపోతే మునిగిపోతాయి. ఏ బిజినెస్ అయినా, ఒక ఇల్లు అయినా, ప్రతి చోట కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు లీడర్స్ ఎంత ముఖ్యమో మనకందరికీ తెలిసిందే. సో అట్లా ఇక్కడ లీడర్ అంటే మనకి జంతువులు, మనుషులే కాదండి, దేశాలు ఒక లీడర్. ఒక్కొక్క దేశం ఒక్కో దాంట్లో లీడర్ గా ఉంటారు, రైట్? ఇండియా మేబీ స్పిరిచువాలిటీకి లీడర్, రైస్ పండించడం లీడర్, ఒక్కొక్క కంట్రీ ఒక్కో దాంట్లో. సో లీడర్ ఎవరంటారు? సంబడి హూ ఇస్ డూయింగ్ బెటర్ దెన్ అదర్స్ ఆర్ మచ్ మోర్ బియాండ్. మిగతా వాళ్ళకంటే చాలా ఎక్కువగా అద్భుతంగా చేసేవాళ్ళు లీడర్ అంటారు. సో మనుషులే కావాల్సిన అవసరం లేదు. సో ఎక్కడైనా కూడా ఈ లీడర్షిప్ పాత్ర అనేది ముఖ్యమైనది. అది ప్రతి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన లీడర్స్ గా ఎదగాలని చెప్పేసి నా కోరిక, రైట్? సో ఇక్కడ చాలా వరకు చూస్తే ఒక అందరికీ కూడా దెర్ ఇస్ ఎక్కువగా ఈ రోజుల్లో చూస్తున్న ప్రాబ్లం, రైట్? ఎన్నో బిజినెసెస్, ఇప్పుడు చాలా మంది ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, రైట్? సో చాలా వరకు కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక బిజినెస్ ఓనర్ అనుకోండి, రైట్? దే ఆర్ లీడర్స్, రైట్? కానీ చాలా మంది ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు? దే ఆర్ నాట్ టేకింగ్ సపోర్ట్ ఆఫ్ అదర్స్. వాళ్ళు నేను ఒక్కనే చేయాలి అనుకుంటున్నారు, అన్ని పనులు నేనే చేయాలి, నేను ఒక లీడర్ అంటే నాకు అన్ని తెలిసి ఉండాలి, నేను మొత్తం ఇటు మార్కెటింగ్ చేసుకోవాలి, సేల్స్ చేసుకోవాలి, బిజినెస్ చేసేవాళ్ళు స్టాక్ చూసుకోవాలి, కస్టమర్స్ తో మాట్లాడాలి, రకరకాల పనులు కూడా వాళ్ళు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీని ద్వారా ఎన్నో సంస్థలు ఫెయిల్ అవుతున్నాయి. చిన్న చిన్న బిజినెసెస్, స్మాల్ బిజినెసెస్ చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి. ఇట్స్ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ మన లిమిటేషన్స్ ఏంటి. ప్రతి వ్యక్తికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మానవ మాత్రులం మాత్రమే, రైట్? కానీ ఒక పొజిషన్ తీసుకున్నప్పుడు నేను లీడర్ని, నాకు అన్ని తెలిసి ఉండాలి, లేకపోతే అన్ని నేను చేయగలగాలి అనేది ఆలోచన తప్పు. మనం మన స్కిల్స్ ఎంత, మన నాలెడ్జ్ ఎంత, మనం ఎంతవరకు చేయగలం అనేది మనకు అవగాహన ఉండి, మిగతావి ఎందుకు హెల్ప్ తీసుకోవాలి అని ఆలోచించి కంపల్సరీ వాళ్ళు తీసుకున్నప్పుడు మాత్రమే ఏదైనా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, రైట్? చదువుకునేటప్పుడు కూడా కంబైన్ స్టడీస్ చేస్తాం కదండి. మనకు తెలిసింది మనం చదువుతాం, తెలియదు పక్కవాడి ద్వారా నేర్చుకుంటాం, ఎవరికి బాగా తెలిస్తే వాటితో ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇక్కడ వీళ్ళు మొహమాట పడి ఆలోచన చేసి చాలా మంది ఏంటంటే, నాకు తెలియదు అని చెప్తే ఎదుటి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, యాక్సెప్ట్ దట్ యు డోంట్ నో ఎవ్రీథింగ్. ఎవరు ఎంత పెద్ద కంపెనీ సీఈఓని తీసుకుని అడగండి, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్లు, అందరికీ అన్ని విషయాలు తెలియదు. బట్ చాలా మందికి ఒక ఈగో అడ్డు వస్తుంటుంది. అయ్యో నేను నాకు తెలియదు అని చెప్తే ఏమనుకుంటారో పక్క వాళ్ళని చెప్పేసి నటిస్తూ ఉంటారు. అక్కడ చాలా మంది ఫెయిల్ అయిపోతుంటారు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు యాక్సెప్ట్, నాకు తెలియదు అని చెప్పి ఎదుటి వాళ్ళకు సహాయం తీసుకుని ఒక టీం బిల్డ్ చేసుకోండి. అవసరం అయితే దాని ద్వారా కూడా యూ కెన్ డూ మచ్ బెటర్ దెన్ వాట్ ఇట్ ఈస్, రైట్? ఇంకొకటి చాలా మంది జనరల్ గా వింటూ ఉంటాము, సార్ నాకు మంచి టీం ఉంది సార్, 150 మంది ఉన్నారు నా దగ్గర, 50 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. ఇది కామన్ గా వింటూ ఉంటాం, ఎస్పెషల్లీ ఇప్పుడున్న బిజినెస్ లో. ఈ బిజినెసెస్ లో ఇది ఒకటి జనరల్ గా వింటుంది, కానీ వాళ్ళు సక్సెస్ అవ్వట్లా. మరి ఎందుకు 100 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, ఇంత పెద్ద టీం ఉంది, ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అని ఆలోచించాలి, రైట్? వాళ్ళ ఆలోచనలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, మీ గోల్ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు మీ దగ్గరికి, రైట్? అది మనం చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఎంతమంది ఉన్నారని కాదు, ఎంతమంది మీ గోల్కి అలైన్ ఉన్నారు, ఎంతమంది మీ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నారు, రైట్? సో వాళ్ళ లక్ష్యం వేరు, వాళ్ళ దారి వేరు, మీ దారి వేరైనప్పుడు మీ వెనక 100 మంది ఉన్నా, 200 మంది ఉన్నా కూడా లేదు, అది టెంపరీగానే ఉంటారు. వాళ్ళ అవసరాన్ని బట్టి మనతో రారు. సో ఇట్స్ ఇంపార్టెంట్, మనకు లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న వాళ్ళు మనం తీసుకోవాలి. లేకపోతే మన లక్ష్యం మీద వాళ్ళు క్లియర్ గా ఉండి వాళ్ళ మన ద్వారా నడిచేట్టు చూసుకోవాలి. కానీ ఈ ఎవరి టార్గెట్ వాళ్ళు పెట్టుకుని ఒక దగ్గర కలిసి పనిచేయడం అనేది ఇట్స్ నాట్ ప్రాక్టికల్. సో హెడ్ కౌంట్ డజంట్ మ్యాటర్, చూసుకోవాలి. మనం ఎంత తక్కువ మంది ఉన్నా కూడా మన లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు ఉంటే then we will achieve the success, we will go in the right direction. Otherwise లేదు. వర్క్ విత్ పీపుల్ అలైన్ టు యువర్ విజన్. మన విజన్ ఏంటి, మన గోల్ ఏంటి, వాళ్ళు దానికి పనిచేయాలి. అంతే తప్ప మన టీంలో ఉండి వాళ్ళ విజన్ కోసం పనిచేస్తున్నారు అనుకోండి, దెన్ దెర్ ఇస్ నో పాయింట్. ఒక టీం అన్నప్పుడు ఎప్పుడు ఒక కామన్ విజన్, కామన్ గోల్ ఉండాలి. కానీ ఇది మిస్ అయిన దగ్గర చాలా మంది ప్రాబ్లం వస్తుంది. రీసెంట్ గా ఒక డిస్కషన్ లో ఒక అతను చెప్పాడు, సార్ నా దగ్గర 5-6 వ్యక్తులు పనిచేస్తుండే వాళ్ళు, ఒక మీటింగ్కి వెళ్ళాను, ఆ మీటింగ్కి వెళ్ళిపోగానే వాళ్ళిద్దరూ నన్ను వదిలేసి అతని దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంత సమాజం ఎట్లా ఉంది చూడండి సార్, అసలు లాయల్టీ లేదు అన్నారు. అంటే లాయల్టీ అంటే అక్కడ ఏంటి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నారా లేదా, మీ గోల్కి వాళ్ళు అలై ఉన్నారా లేదా, మీ విజన్ వాళ్ళు పనిచేస్తున్నారా లేదా, మీరు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ తెలియకుండా వాళ్ళకి సింపుల్ గా లాయల్టీ లేదు, వాళ్ళు వెళ్ళిపోయారంటే అఫ్ కోర్స్ మనందరం కూడా ఇప్పుడు పోటీ ప్రపంచం, ఎక్కడ ఆపర్చునిటీస్ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతారు. మీ దగ్గర హ్యాపీగా ఉంటే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళిపోతారండి, రైట్? సో వీ నీడ్ టు అండర్స్టాండ్ మన దగ్గర ఏంటి, వాట్ ఈస్ ల్యాకింగ్, హౌ వీఆర్ ట్రీటింగ్ పీపుల్, మనం ఎట్లా చూస్తున్నాం వాళ్ళందరినీ కూడా, అవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం. అంతేగాని కేవలం
ప్రతి ఒక్కరు నాతో ఉండాలి అంటే మన దగ్గర పనిచేసినంత మాత్రాన వాళ్ళు లాయల్టీగా ఉంటారని లేదు. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్ యాజ్ అ లీడర్. మనం వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నాము, ఎలాంటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము, దే ఆర్ ఆల్ ఇంపార్టెంట్. సో జస్ట్ మన దగ్గర ఉన్నారు కదా అని చెప్పి ఏది చెప్తే అది చేస్తారు అనేది కూడా మనం ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూఆర్ యాజ్ గుడ్ యాజ్ అ టీమ్, రైట్? ఇప్పుడు లీడర్ ఎప్పుడైనా కూడా చాలా మంది ఏమంటారు, లీడర్ బాగుంటే టీం బాగుంటుంది అంటారు. ఇట్స్ అదర్ వే. అఫ్ కోర్స్ లీడర్కి కొన్ని స్కిల్స్ ఉండాలి, అవన్నీ ఉండాలి. కానీ టీం ఏమాత్రం సరిగ్గా లేనప్పుడు లీడర్ ఏమి చేయలేడు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో టీం బాగుంటే ఆటోమేటిక్ గా రిజల్ట్ వస్తుంది, సక్సెస్ వస్తుంది. అఫ్ కోర్స్ లీడర్ కెన్ గైడ్ అండ్ లీడర్ కెన్ టేక్ దెమ్ టు ద రైట్ ప్లేస్. కానీ సో టీం సరిగ్గా లేకపోతే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. అండ్ లీడ్ ఈజ్ నాట్ అ సెలబ్రిటీ. సో చాలా సార్లు జరిగేది ఏంటంటే, ఒక లీడ్ కాగానే, ఒక పొజిషన్కి రాగానే చాలా మంది ఏంటంటే ఒక సెలబ్రిటీ లాగా ఫీల్ అయిపోతుంటారు, రైట్? అందరితో కలిసి పనిచేయడానికి ఇష్టపడరు, వాళ్ళు దూరంగా ఉంటూ ఉంటారు. ఏదో ఓపెనింగ్లకి, సెరమనీలకి, ఫోటో షూట్లకు వచ్చేసి వాళ్ళకి టీం కనిపించకుండా వెళ్ళిపోతారు. సో అటువంటిప్పుడు ఏం జరుగుతుందంటే దెర్ ఇస్ నో బాండింగ్, వాళ్ళకి రిలేషన్షిప్ ఉండదు, కలిసి పనిచేసేది, వీళ్ళకి డౌట్స్ ఉంటే అడగడానికి, క్లారిఫై చేయడానికి అవకాశం ఉండదు, లేకపోతే అసలు విజన్ ఏంటి క్లారిటీ ఉండదు. సో ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. దాని ద్వారా చిన్నగా గ్యాప్స్ రావడము, ఒకరికొకరికి ఆ రిలేషన్షిప్ పోగొట్టుకోవడము, దెన్ వాళ్ళ లక్ష్యం అనేది దూరంగా జరిగిపోతుంది. కాబట్టి లీడ్ ఈజ్ ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ద టీమ్. అది మనం గుర్తుంచుకోవాల్సిన చాలా చాలా ముఖ్యమైన విషయం. సో కలిసి ఉన్న వాళ్ళు మాత్రమే, అందరితో కలిసిన వాళ్ళు మాత్రమే కూడా ఎదగగలరు. లేకపోతే మనం వాళ్ళని దూరం చేసుకోవడం జరుగుతుంది. ఆ టీం ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వదండి, రైట్? అట్లాగే ఇంకొన్ని విషయాలు, లెస్సర్ ద డిస్టెన్స్ మోర్ సక్సెస్ అంటే, అఫ్ కోర్స్ లీడ్ టీంకి ఎంత దగ్గరగా ఉంటే సక్సెస్ అంత బాగా వస్తుంది, రైట్? దూరం అయిపోతుంది, ఆటోమేటిక్ గా ఆ డిసోసియేషన్ పెరుగుతుంది. దెన్ దెర్ ఇస్ నో అచీవ్మెంట్, రైట్? అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ హ్యూమిలిటీ అండ్ హంబుల్నెస్. మనం ఇక దీని గురించి ఎంతైనా చెప్పుకోవద్దు, గంటలు మాట్లాడుకోవచ్చు. ఎదిగే కొద్ది వదగమని అని చెప్పి మనకి అందరికీ తెలిసిన విషయమే. ఎటువంటి పొజిషన్ లో ఉన్నా ఎవరైనా కూడా హంబుల్ గా ఉండాలి. హ్యూమిలిటీ, పక్క వాళ్ళందరూ కూడా మనుషులే అని మనం గుర్తించడం చాలా చాలా ముఖ్యం. వీఆర్ ఆల్ ఇస్ అ సొసైటీ, హ్యూమన్ సొసైటీ. ఇంకా ఆలోచించండి, ఈ రోజు ఎక్కడ ఉన్నారు, రేపు ఎక్కడ ఉంటారు ఎవరికి తెలియదు. మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాం, రేపు ఎక్కడ ఉంటాం ఎవరికి తెలియదు. సో ఇట్స్ నాట్ నేను ఈ లీడర్షిప్ పొజిషన్ లో ఉన్నాను, ఇది చేస్తున్నా, అది చేస్తానంటే దట్ డజంట్ మ్యాటర్. ఎందుకు మిగతా వాళ్ళని ఇల్ ట్రీట్ చేయాలి? ఎందుకు అందరినీ సమానంగా చూడడంలో ప్రాబ్లం ఏంటి, రైట్? సో యా, వి ఆల్ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అందరం మనుషులమే, అందరితో పాటు మనం ఉండాలి, రైట్? దే హ్యావ్ దేర్ రైట్స్. ఈ రోజు ఒక దగ్గర ఉన్నారు, వాళ్ళ స్కిల్స్ మేబీ సమ్ సర్టన్ సిచ్యువేషన్ లో ఉన్నారు, ఈ రోజు ఇక్కడ ఉన్నారు, రేపు మీ పైకి వెళ్ళొచ్చు. వి డోంట్ నో. సో ఇట్స్ నాట్ అబౌట్ మన రోల్ ఏంటి, మన పొజిషన్ ఏంటి కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమిలిటీ, మన హ్యుమానిటీ. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత హంబుల్ గా ఉండాలి, సింపుల్ గా ఉండాలి, అందరితో సమానంగా ఉండడం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాకింగ్ టుగెదర్, రైట్? సో నేను ముందు పరిగెడుతుంటాను, మీరు వచ్చేయండి రేపు అంటే నడవదండి. ఒక లీడర్ ఎప్పుడైనా కూడా వాళ్ళతో వాళ్ళు తీసుకెళ్ళాలి. అంటే అలాంటి స్కిల్స్ నేర్పించాలి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు నడవట్లేదు సార్, అందరిని ఎత్తుకొని పోతానని కాదు, ఇట్లా కాదు. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంది, వాళ్ళకి ఏం గైడ్ చేయాలి, ఎట్లాంటి డైరెక్షన్, ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దట్ ఈస్ వెన్ యూ కెన్ వాక్ టుగెదర్. లేదు, లేకపోతే నాకు అన్ని తెలుసు, నేను వెళ్ళిపోతాను, మీరు వచ్చినప్పుడు వచ్చేయండి అని పరిగెడితే ఇట్ వోంట్ వర్క్. సో ఇట్స్ ఇంపార్టెంట్ వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ గ్యాప్స్ ఏంటి, ఇవన్నీ అర్థం చేసుకుని ఆ గ్యాప్స్ ఫిల్ చేసి మనతో పాటు ప్రయాణం చేసేటట్టు మనం చేసుకోవడమే లీడర్షిప్ స్కిల్, రైట్? ఇది సొసైటీలో కూడా ఉంటుంది. అంటే ఇది కేవలం బిజినెస్ లోనో వర్క్ చేసే వాళ్ళకే కాదు, మన ఇంట్లో కూడా అంతే. మన ఒక చిన్న సొసైటీలో, అపార్ట్మెంట్ సొసైటీలో, కమ్యూనిటీలో, ప్రతి చోట కూడా ఇవన్నీ కామన్. ఎందుకంటే లీడర్షిప్ పొజిషన్ తీసుకున్న వాళ్ళకి స్కిల్ లెవెల్ వేరే ఉండొచ్చు, మిగతా వాళ్ళు డిఫరెంట్ లెవెల్లో ఉండొచ్చు. సో అక్కడ వాళ్ళ గ్యాప్ ఫిల్ చేస్తేనే కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఇతను ఏదో మాట్లాడుతుంటాడు, వీళ్ళకి ఏదో అర్థమవుతుంది, సో ఇట్ డజంట్ వర్క్అవుట్, రైట్? అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇట్స్ నాట్ అబౌట్ యూ. చాలా మంది ఏమనుకుంటారంటే నేను లీడర్ని, ఇదంతా నాదే, నా బిజినెస్, నేను ఒక కంపెనీ సిఇఓని, లేకపోతే రైట్ నేను ఒక టీమ్ మేనేజర్ని, అట్లా ఫీల్ అయిపోతూ ఉంటారు చాలా మంది. సో ఇట్స్ లైక్ యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యూ, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన అందరికి టీం అందరూ సరిగ్గా పనిచేయకపోతే దేర్ ఇస్ నథింగ్. నువ్వు లేవు, వాళ్ళందరూ పని చేయకపోతే నీ బిజినెస్ లేదు, రైట్? ఇంట్లో అందరికి నీ సహకారం చేయకపోతే ఎవరు నీకు రెస్పెక్ట్ ఇస్తారు, ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. సో ఇట్స్ నాట్ అబౌట్ యూ. అంటే మన గురించి కాదు, యాజ్ అ లీడర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అందరినీ కలుపుకోవడం ఇస్ ఇంపార్టెంట్. యాజ్ అ టీమ్ ఈస్ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ యూ. సో ఇట్ ఈస్ ఓవరాల్ టీమ్, రైట్? ఎప్పుడైతే మనం అందరికంటే ఎక్కువ ఊహించుకుంటామో, అందరికంటే ఎక్కువగా మనం గ్యాప్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటామో, దెన్ ఇట్స్ ఇండికేషన్ ఆఫ్ ఫెయిల్యూర్. అండ్ దెన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సెల్ఫ్ మోటివేటెడ్ టీమ్ ఉండాలి, రైట్? రోజు పొద్దున్నే పిలిచి అందరినీ మోటివేషన్ చేసి చేయండి చేయండి చేయండి, అది చేయాలి, ఇది సాధించాలి, వాళ్ళ ఇది టార్గెట్, ఇది, రైట్? ఇట్లా చేస్తూ పోతే ఐ డోంట్ థింక్ అలాంటి మోటివేషన్ ఎక్కువ పనిచేయదు. కానీ వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ వచ్చేటట్టు, అసలు వాళ్ళకి ఏంటి, మన విజన్ ఏంటి, మనం ఎట్లా, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ వీఆర్ క్రియేటింగ్ ద సొసైటీ, యాజ్ ఇండివిజువల్ గా మీకు లాభం ఏంటి, అది చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి, మీ కుటుంబానికి వచ్చే లాభం ఏంటి, సొసైటీకి వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ వాళ్ళ మనసులో ఉన్నప్పుడు
దే ఆర్ సెల్ఫ్ మోటివేటెడ్. అదర్వైజ్ ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చి 100 మంది కూర్చోబెడితే అందరు వినరండి. దే నీడ్ టు బి సెల్ఫ్ మోటివేటెడ్. మీ అందరూ ఎందుకు సెల్ఫ్ మోటివేషన్ ఉంది? మేము జూమ్ లో మెసేజ్ పెట్టి రండి 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 అంటే మీరు వచ్చారా? లేదు. యూఆర్ ఓన్లీ వెన్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ విల్ జాయిన్. అదర్వైజ్ ఎంత బతిలాడినా కూడా ఎవరు రాదు. ఆ సెల్ఫ్ మోటివేషన్ తీసుకురావడం చాలా చాలా ముఖ్యం. అదర్వైజ్ రోజు పొద్దున్నే మీటింగ్ పెట్టి అందరినీ హగ్ చేసుకుని రండి రండి మనం ఇలా ఇది సాధిద్దాము, ఇలా 1000 మంది కస్టమర్స్ కాల్ చేద్దాము, దట్ డజంట్ వర్క్. ఎందుకంటే ఆ మోటివేషన్ వాళ్ళు పక్కకి వెళ్ళిపోగానే పోతుంది. వాళ్ళకి ఓన్ గా ఇంటర్నల్ నుంచి వచ్చినప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు పొద్దున్నే వచ్చి కూర్చొని మొదలెట్టేస్తారు. సో అలాంటి సెల్ఫ్ మోటివేషన్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో మరి ఇక్కడ కొన్ని లీడర్షిప్ స్కిల్స్ గురించి నేర్చుకున్నాము. అలాగే శ్రీనివాస్ గారు చెప్తున్నారు అఫ్ కోర్స్ ఎస్ కరెక్ట్ అండి. రాజు ఎలా ఉంటేనే మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సమాజంలో అదే జరుగుతుంది. రైట్. సో ఒక ఇంట్లో చూసుకుంటే ఒక పేరెంట్ నెగ్లెక్ట్ గా ఉంటే పిల్లలు కూడా అంతే అంటారు. రైట్. నువ్వే అట్లా మాట్లాడుతావు, నేను ఎందుకు మాట్లాడకూడదు? రైట్. ఆ రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళు తీసుకోరు. మరి ఇక్కడ టీం గురించి కొంచెం మాట్లాడుకోవాల్సి వస్తే, రైట్, అసలు ఎందుకు ఈ టీమ్ బిల్డింగ్ అనేది ఎందుకు ముఖ్యం? ఇప్పుడు ఆబ్వియస్ గా సొసైటీ మనం సంఘజీవి అంటాము, వేరే సోషల్ యానిమల్ ఇవన్నీ ఉన్నాయి. బట్ కలిసి పనిచేయవలసిన ఆవశ్యకత ఏంటి? రైట్. సో ఆబ్వియస్ గా మనం నలుగురు కలిసి పనిచేసినప్పుడు ఈ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. సో టీమ్ బిల్డింగ్ ముఖ్యమైన అంశం ఏంటంటే అందరూ కలిసి పనిచేయడము, ఒకరికొకరు ఇన్ఫార్మ్ చేసుకోవడం. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ నేనేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు కాదు. నేను ఈరోజు కొత్తగా నేర్చుకుంటే పక్క వాడికి చెప్పాలి. వాళ్ళు ఏదైనా నేర్చుకున్నప్పుడు మనం తెలుసుకోగలగాలి. రైట్. ఒక ప్రాబ్లం నేను ఫేస్ చేసినప్పుడు మిగతా వాళ్ళకి అది ఆ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసి సాల్వ్ చేసుకోగలగాలి. కానీ చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే మన సొసైటీలో ఉన్నప్పుడు ఒక విజన్ కోసం పనిచేస్తున్నప్పుడు మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు. ఇక కలిసి పని చేయకపోతే కుదరదు. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే చాలా పెద్ద ప్రాబ్లం సొసైటీలో. ఇప్పుడు ఏంటంటే మనం ఈగో అడ్డొస్తుంది. నేను వాడికి చెప్పాల్సిన అవసరం ఏముంది, పచ్చగాడు వాడు మొన్న వచ్చాడు, వాడి ఎక్స్పీరియన్స్ ఎంత, వాడి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇట్లా ఎన్నో రకాలు చూస్తాం. వాడు సొంత ఇల్లు కూడా లేదు, నేను వాడితో మాట్లాడాలా. చాలా మంది ఇట్లాంటివి చెప్తూ ఉంటారు రీజన్స్. నేను 30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. సో ఇట్లాంటి ఇన్హిబిషన్స్ మనసులో ఉంటే అది రాదు. సో ఓపెన్ కమ్యూనికేషన్ ఉండదు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టీమ్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. రిలేషన్షిప్ ఉంటేనే పని జరుగుతుంది. ఎవరికి వారు ఏమైనా తీరి అన్నట్టుంటే మనకు సొసైటీలో ఎక్కడ జరగదు. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఆస్పెక్ట్స్ అనేది టీమ్ బిల్డింగ్ లో చాలా చాలా ముఖ్యమైన అంశాలు. సో ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ నాకే ప్రాబ్లం వస్తే నేనే కూర్చొని చేసుకోవాలంటే అది కుదరదు. రైట్. సో రేపు ఇంకోటికి ప్రాబ్లం వస్తే వీ హావ్ టు హెల్ప్ ఈచ్ అదర్. సో అట్లా కలిసి పని చేసుకోవాలి. టీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్, రిలేషన్షిప్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కలిసి చేసుకుంటేనే ఒక టీమ్ సక్సెస్ అవ్వగలుగుతుంది. అదర్వైజ్ ఈ టీమ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు work together, then there is no way you can get succeed. Right. మరి లీడర్స్ కి టీమ్ బిల్డింగ్ ఎందుకు ముఖ్యం? రైట్. సో టీమ్ కి ఓకే మనం నేర్చుకున్నాం. ఈ టీమ్ కి అవన్నీ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, రిలేషన్షిప్ ఉండాలి, అందరు కలిసి సాల్వ్ చేసుకోవాలి, బాగానే ఉంది. మరి యాజ్ ఎ లీడర్ మీ టీమ్ కి టీమ్ బిల్డింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఏంటి అంటే వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలి. ప్లస్ వాళ్ళ ట్రస్ట్, నమ్మకం అనేది మనం కలిగించగలగాలి. ఏదైనా కూడా లీడర్ అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వాళ్ళకి ట్రస్ట్. ఎస్ వీఆర్ వర్కింగ్ యాజ్ అ టీమ్, మనందరం ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాం. రైట్. ఆ లాయల్టీ ఎందుకు, ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, లాయల్టీ లేదు. ఎందుకు వస్తుందండి లాయల్టీ? రిలేషన్షిప్పే లేదు, బాండింగే లేదు, ఇంట్రెస్టే లేదు, అటువంటిప్పుడు లాయల్టీ రాదు. సో అది కలిగించడం చాలా ముఖ్యం. ఈ లీడర్ అనే వాళ్ళు ఆ రిలేషన్షిప్, ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, అట్లాంటి ట్రస్ట్ ఇవ్వాలి. అప్పుడే ఆ లాయల్టీ అనేది వస్తుంది. అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ చెప్పాము. ఎందుకంటే చాలా మంది వినరు. ఏంటంటే మన వన్ వే కమ్యూనికేషన్ ఉంటుంది. నేను చెప్తా మీరు వినండి అంటారు. లిజనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ లీడర్. చాలా ఇంపార్టెంట్. రైట్. ఐ థింక్ రీసెంట్ గా విన్నాను, నెల్సన్ మండేలా అందరికి తెలిసే ఉంటుంది కదా. నెల్సన్ మండేలా తను ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు. తను ఒక సిస్టమ్ ఫాలో అయ్యాడట. తను ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా తను చివరికి మాట్లాడేవాడట. చివరికి అంటే అందరి ఒపీనియన్ విని తను లాస్ట్ లో మాట్లాడేవాడు. ఏంటి అని ఎవరు అడిగితే తను చెప్పాడు, మా ఫాదర్ దగ్గర నేర్చుకున్నానండి. వాళ్ళ ఫాదర్ అప్పట్లో ఒక తెగల్లో, అంటే వీళ్ళు ఒక రైట్ నల్ల జాతీయులు ఒక తెగల్లో ఉండేవాళ్ళు. అప్పట్లో కూడా వాళ్ళ ఫాదర్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా లీడర్ గా ఉంటూ అది అబ్జర్వ్ చేశాడు. వాళ్ళ ఫాదర్ కూడా అంతే అందరినీ చెప్పనిచ్చి చివరిలో తను మాట్లాడేవాడట. సో అది నేను నేర్చుకున్న నా చిన్నప్పుడే. అతను ఒక ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఎంత ఏజ్ వచ్చినా కూడా దాన్ని గుర్తుంచుకుని అట్లాంటి ఒక లీడర్షిప్ స్కిల్ డెవలప్ చేసుకున్నాడు. అంటే ఐ విల్ గివ్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీ పర్సన్. అందరికి విని అప్పుడు నేను మాట్లాడతాను. ఎందుకంటే యూజువల్ గా ఏమవుతుందంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ముందే వాళ్ళు మాట్లాడేస్తారు, వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళకి రెస్పాన్స్ ఆపర్చునిటీ రాదు.
అప్పుడు ఏమవుతుందంటే అద్భుతమైన ఐడియాస్ వాళ్ళ మైండ్ లోనే దాగిపోతాయి. చాలా మంది మొహమాట పడతారు. వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి నేను చెప్తాను అనడానికి ఆలోచించరు. సో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీ కొత్త కొత్త ఐడియాస్ చెప్పే అవకాశం ఉంది. మనం తెలియని విషయాలు ఏమైనా నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి, ప్లస్ చాలా మంది కూడా ఏంటంటే కనెక్ట్ అవుతారు. వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు దే విల్ షేర్ దేర్ ఒపీనియన్స్. అది గొప్పది కావచ్చు, కాకపోవచ్చు. వెరీ సింపుల్ థింగ్ అయి ఉండొచ్చు. కాకపోతే వాళ్ళలో మనం ఒక ప్రోత్సాహాన్ని ఇస్తున్నాం, ఒక అవకాశాన్ని ఇస్తున్నాం కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ టు క్రియేట్ దట్ ఓపెన్ కమ్యూనికేషన్ ఛానల్ అనేది చాలా చాలా ముఖ్యం. అండ్ ఫీడ్‌బ్యాక్ అనేది 2 వైపులా ఉండాలండి. సో మనకి ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు మనకి చెప్పేంత ఓపెన్‌గా ఉండాలి. అదర్‌వైజ్ నువ్వేంటి నాకు చెప్పేది, నాకు అన్ని తెలుసని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే తప్పులు జరుగుతూనే ఉంటాయి. దెన్ అది కంటిన్యూయస్‌గా ఫెయిల్యూర్‌కి లీడ్ చేస్తుంది కానీ ఎట్లాగో మనకు ఉపయోగపడదు. సో ఇట్స్ ఇంపార్టెంట్. ఆ ఓపెన్ కమ్యూనికేషన్ ఛానల్ అనేది మనం క్రియేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ పాజిటివ్ టీమ్ కల్చర్ ఉండాలి. సో అది కొలాబరేషన్ అయన్నీ ఉంటేనే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ కొలాబరేషన్ లేకపోతే టీమ్ ఎప్పుడు కూడా కలిసి పనిచేయకపోతే మనకు లక్ష్యాలు రావు. సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ ప్రాబ్లమ్స్‌ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలా అని చెప్పి కూర్చొని పని చేసుకుంటారు. అసలు లక్ష్యం పక్కకెళ్ళిపోతుంది. ముందు వీళ్ళిద్దరిని ఎట్లా కలపాలి? వీళ్ళిద్దరిని వీళ్ళకి ఏం చేస్తే వీళ్ళు కలిసి పని చేస్తారు? సో సగం టైం అంతా ఇక్కడే పోతుంది. కాబట్టి అలాంటి సిట్యుయేషన్ రాకుండానే ముందే వీళ్ళకి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. సో దానికోసం ఒక మంచి అంటే ఇదంతా ఒక అబ్జర్వేషన్ ప్రకారము టీమ్ ఫార్మేషన్ ఎట్లా జరుగుతుంది అనేది ఒక ప్రిన్సిపల్ అనేది ఉందండి. సో ఇది చాలా మంది వినే ఉంటారు. టీమ్ ఎట్లా జరుగుతుంది. సో ఈ 5 స్టేజెస్ ఉంటాయి. టీమ్ ఫార్మేషన్ లో ఎప్పుడైనా నలుగురు కలిస్తే ఏం జరుగుతుంది? ఎక్కడైనా కూడా ఈ సమూహం ఒక కంపెనీ కావచ్చు, ఒక బిజినెస్ కావచ్చు, మీరు ఒక వన్ డే మీటింగ్‌కి వెళ్తారు. ఆ వన్ డే మీటింగ్‌కి వెళ్ళినా కూడా ఇట్లాంటిది జరుగుతుంది, రైట్? కొన్నిసార్లు బస్సులో ప్రయాణిస్తుంటాం, ఆర్ ఫ్లైట్ లో వెళ్తుంటాం. ఇవన్నీ ఈ జనరల్ గా జరిగే ఈ సిట్యుయేషన్ అన్నమాట. సో ఫస్ట్ సిట్యుయేషన్ ఏంటంటే, ఫస్ట్ సినారియో ఏంటంటే ఫార్మింగ్ స్టేజ్. మనం నలుగురం కలుస్తాం. నలుగురం కలిసి మాట్లాడుకోవడం మొదలుపెడతాం. ఇంట్రొడక్షన్ ఆబ్వియస్ గా ఫస్ట్ ఇంప్రెషన్ అందరూ మంచిగా ఉండాలని ట్రై చేస్తుంటారు, రైట్? మన గురించి మనం హ్యాపీగా మంచిగా సంతోషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళ గురించి తెలుసుకుంటాము. కొంచెం ఒకరికొకరికి అండర్స్టాండింగ్ వస్తుంది. ఎవరేంటనేది తెలుసుకునే ప్రయత్నం ఈ ఫార్మింగ్ లో జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏమవుతుందంటే స్టార్మింగ్. ఇక అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏంటి? మన సమస్యలు వస్తుంటాయి. ఒకరికొకరికి కాన్ఫ్లిక్ట్స్, అంటే మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆబ్వియస్ గా కొత్త టీం ఫామ్ అయినప్పుడు అందరికీ ఒకే ఆలోచన ఉండాల్సిన అవసరం లేదు, రైట్? సో కొంచెం కాన్ఫ్లిక్ట్స్ రావడము, ఒకరిని గురించి ఒకరు కొంచెం నెగెటివ్ గా అయిపోవడం కానీ చిన్న చిన్న విషయాలు మొదలవుతాయి. ఈ ఈ స్థితిలో లీడర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టార్మింగ్ జరిగినప్పుడు లీడర్ ఎంత త్వరగా యాక్షన్ తీసుకుని వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళ విజన్, ఒక డెసిషన్, గైడింగ్ ఇవన్నీ చేయగలిగితే ఆ టీం అనేది నెక్స్ట్ స్టేజ్ నార్మింగ్కి వెళ్ళిపోతుంది. అంటే నార్మింగ్ అంటే మళ్ళీ వాళ్ళంతా కలిసి పని చేయడం మొదలెడుతుంటారు. సో ఈ స్టార్మింగ్ ఎక్కువగా ఉందనుకోండి, ఆ టీమ్ లో కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు తెలుసు, ఒక నెల రోజులు ఇద్దరు కొట్టుకున్నారంటే వాళ్ళకి తొందరగా మళ్ళీ కలవడానికి కష్టం. అదే 2-3 రోజులు కొట్టుకుని మళ్ళీ కలిసిపోయారనుకోండి, కొంచెం ఎఫెక్ట్ ఉండదు. సో ఆ స్టార్మింగ్ డ్యూరేషన్ తగ్గించి మనం ఫాస్ట్ గా నార్మింగ్ లోకి వెళ్ళిపోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆ నార్మింగ్ లో అంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, ఒక విజన్ ఏంటి, నాకు రోజు చేయాల్సిన పనులు ఏంటి, ఇవన్నీ మొదలెట్టుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, కొలాబరేషన్ ఇవన్నీ చేస్తే అప్పుడు పర్ఫార్మెన్స్ స్టేజ్కి వెళ్తారు. అంటే అప్పుడు యాక్చువల్ గా చేయాల్సిన పని, అప్పుడు రిజల్ట్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ స్టేజెస్ దాటి పర్ఫార్మెన్స్ వస్తే ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా మనకు రిజల్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సక్సెస్ వైపు మనం దూసుకెళ్తూ ఉంటాము. ఇదంతా అయిపోయాక చివరిలో అడ్జర్నింగ్ స్టేజ్ అంటే అయిపోయింది. అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్, ఒక బిజినెస్, ఒక వ్యవస్థ ఒక స్టేజ్కి వచ్చాక మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుని ముగించుకోవాల్సి వస్తుంది. సో దట్ గోస్ టు అడ్జర్నింగ్ స్టేజ్. సో అంటే ఇదే ఒక్క విషయాన్ని గంటలు మాట్లాడుకోవచ్చు. బట్ సమ్మరైజింగ్ క్విక్లీ, జనరల్ గా ఒక గుంపు, ఒక సమూహము, 10 మంది కలిస్తే ఏం జరుగుతుంది అనేది ఇక్కడ క్విక్ గా చూసే ప్రయత్నం చేశానండి. సో సింపుల్ ఫార్మింగ్ కలుస్తారు, స్టార్మింగ్, దెన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది, ఒకరికొకరు కొంచెం విభేదాలు వస్తూ ఉంటాయి. చాలా కామన్, అది హ్యూమన్ థింగ్, ఎక్కడైనా జరుగుతుంది. తర్వాత వాళ్ళకి ఓకే, మన లక్ష్యాలు ఇవి, మనం కలిసి పని చేయాలి, లేకపోతే ఈ డైరెక్షన్ ఇది, ఎవరొకరు కాంప్రమైజ్ కావడానికి రకరకాలుగా జరిగి వాళ్ళు కలిసి పనిచేయడం మొదలుతారు, నార్మింగ్ లోకి వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి పరిగెత్తడం మొదలెడతారు. దట్ ఈస్ వేర్ ద అవుట్పుట్ విల్ కమ్. అండ్ చివరిలో సెలబ్రేషన్ చేసుకుని దే విల్ స్టార్ట్ ఎంజాయింగ్. సో ఇది ఒక టీమ్ బిల్డింగ్ ఎందుకు ముఖ్యం అంటే, ఒక లీడర్ సక్సెస్ కావాలంటే టీం అనేది చాలా ముఖ్యమని చెప్తున్నాం కాబట్టి కొన్ని అంశాలు టీం గురించి ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశాను. సో ఇంకొంచెం ముందుకెళ్తే మన లీడర్షిప్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఆలోచిస్తే కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ప్రతి లీడర్ కి ఉండాల్సిన లక్షణాలు కొన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, రైట్? సో ఈ పిక్చర్ లో కనిపిస్తుంది, ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చెప్పగలరా? ఆ చార్ట్ లో పెట్టండి. మీరు ఏం కనిపిస్తుంది ఇక్కడ పిక్చర్ లో? ఎనీవన్? గౌరీ ప్రియా గారు, ఎస్, బ్యాంబూ, రైట్? సో బ్యాంబూ సీడ్ గురించి చాలా మంది వినే ఉంటారు, రైట్? వాట్ హ్యాపెన్స్?
ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? బ్యాంబూ, చిన్న బ్యాంబూ, ఎస్ సూపర్. యా ఎస్ సార్, విష్ణు కుమార్ గారు. సో బ్యాంబూ చెట్టు పెరిగే ముందు దాని హలో చెప్పండి దామోదర్ గారు. సో బ్యాంబో చెట్టు పెరిగే ముందు దాని వేర్లు కొన్ని సంవత్సరాలు, ఒక 30 years కింద వేర్లు ఉంటాయంట స్ట్రాంగ్ గా, మళ్ళీ ఆ తర్వాత పైకి లేస్తుంది అంట. ఓకే, సూపర్. ఇంకా ఎవరైనా ఇంకొకరు? సార్ చెప్పండి. సార్ ఈ చైనీస్ బ్యాంబూ అనేది ఉంటుంది సార్. చైనీస్ బ్యాంబూ అనేది ఏంటంటే కొన్ని సంవత్సరాలు వేర్లు లోపలికే వెళ్తాయి, బయట మొక్క కనిపించదు సార్. అయితే ఏంటంటే కొన్ని సంవత్సరాల తర్వాత మొక్క కనిపిస్తూ ఉంది అంటే ఎప్పుడైతే తన వేర్లను బలంగా చేసుకుంటుందో అప్పుడు మాత్రమే మొక్క కనిపిస్తుంది సార్. సూపర్ అండి, సూపర్. అది. సో థ్యాంక్ యూ అండి. మిగతా హ్యాండ్ డౌన్ చేయొచ్చు. ఈ బ్యాంబూ అనేది ఆ సీడ్ పెట్టిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు కనీసం రెగ్యులర్ గా దాన్ని నీళ్లు పోసి, నారు పోసి, నీళ్లు పెడతా అంటారు కదా, అన్ని చేస్తే ఇట్లా కనిపిస్తుందండి. 4-5 ఏళ్ల వరకు కూడా ఇదే హైట్ లో ఉంటుంది. మేబీ ఒక 1-2 ఇంచులు భూమి మీద అది ఉందా లేదా అన్నట్టుగా ఉంటుందట. కానీ ఒకసారి అది రెడీ అయిపోయాక కింద వేర్లన్నీ, గ్రౌండ్ లో మొత్తం వేర్లన్నీ కూడా రెడీ చేసుకుని సెట్ చేసేసుకుని ఐఎమ్ రెడీ టు గ్రో అనగానే ఈ రైట్ సైడ్ ఉన్నట్టు 60-80 feet వరకు కూడా అది చక్కచక్క ఒక 6 months లో పెరిగిపోతుంది. రైట్. సో ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండర్స్టాండ్. ఏదైనా కూడా ఓవర్ నైట్ సక్సెస్ అనేది ఉండదు. ఒకరు లీడర్ గా ఎదగాలంటే ఇట్ టేక్స్ టైం. రైట్. సో ఎంత చూడండి, ఎవరైనా కూడా ఎంత పెద్ద ఏ సంస్థ అయినా మీరు తీసుకోండి, ఏ లీడర్ అయినా మీరు తీసుకోండి. ఇప్పుడు మీరు ఇందాక చాలా పేర్లు చెప్పారు. ఎంతమంది రాత్రికి రాత్రి లేదా 6 నెలలకో సంవత్సరానికో ఒక అద్భుతమైన లీడర్ గా ఎదిగారు, ఒక అద్భుతమైన కంపెనీ వచ్చింది. రైట్. ఇన్ఫోసిస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 25-30 సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక సంస్థగా నిలబడింది. మీరు చెప్పిన రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడి కంటిన్యూస్ గా చెప్పారు కదా, వాళ్ళంతా చేస్తేనే ఒక లీడర్ గా ఎదగలిగారు. అఫ్ కోర్స్ కొన్ని సంస్థలు రాత్రికి రాత్రి సక్సెస్ అయిన ఉండే కానీ అవి తట్టుకోవడం కష్టం. అంటే వాళ్ళు సరి అయిన డెసిషన్ తీసుకొని సరి అయిన రూట్ లో వెళ్ళకపోతే వాళ్ళకి అది అలాంటి సంస్థ నిలబడవు. సో ఏదైనా ఇట్ ఈస్ టైం టేకింగ్ ప్రాసెస్. ఓపిక ఉండాలి. రైట్. ఆ ఓపిక ఉన్నప్పుడే రిజల్ట్స్ వస్తాయి. సో ఎవరైతే నేను 6 నెలల్లో, సంవత్సరంలో నేను ఒక గొప్ప వ్యక్తిగా ఎదుగుతాను, ఒక గొప్ప సంస్థని బిల్డ్ చేస్తాను అనుకునే వాళ్ళకి రావు, రిజల్ట్ రాదు. ఎందుకంటే చాలా మంది మేము చూస్తున్నాము, బిజినెస్లు మూసేసుకుంటున్నారు. ఎందుకంటే నాకు 1 year లో రిజల్ట్ రావట్లేదు. 1 year లో రిజల్ట్ ఎట్లా వస్తుందండి? మీరు ఎంత పెద్ద బిజినెస్ చేసినా కూడా ఒక టైం ఇవ్వాలి మనం. అంటే అఫ్ కోర్స్ మీకు ఇమ్మీడియట్ బిజినెస్ వస్తుంది, కానీ ఒక స్థాయికి ఎదగాలంటే, ఒక గోల్ మీట్ అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఒక బ్రాండ్ బిల్డ్ చేయాలంటే ఎంత కష్టం అండి. బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి, ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. ఇనీషియల్ ఫేజ్ ఈస్ ఆల్వేస్ డిఫికల్ట్. సో ఆ పర్సిస్టెంట్ గా, కన్సిస్టెంట్ గా, సూపర్ అండి భాగ్యలక్ష్మి గారు. పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ, పర్సిస్టెంట్, కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి. అటువంటప్పుడు మాత్రమే యూ విల్ బికమ్ ఎ లీడర్. అది ఒక బ్రాండ్ కావచ్చు, మీ కంపెనీ కావచ్చు, మీ బిజినెస్ కావచ్చు, మీరు ఇంట్లో మీ క్యారెక్టర్ కావచ్చు. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్యారెక్టర్. ఒక వ్యక్తి క్యారెక్టర్ ఇట్ బిల్డ్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఇవాళ ఒక బుక్ చదివాము, అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ చదివాను, రాత్రికి రాత్రి నేను మార్చాను, పొద్దున్నే కొన్ని హ్యాబిట్స్ మార్చుకున్నాను, అయిపోయిందా? లేదు. ఆ హ్యాబిట్స్ ని మనం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం చేస్తేనే మన క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది. రైట్. చాలా మందిని చూస్తాం, ఒక వ్యక్తిని చూడగానే ఒక ఇంప్రెషన్ ఫామ్ అయిపోతుంది. ఓ పలానా వ్యక్తి, వీడు ఈజీగాడు, వీడు ఎప్పుడు అబద్ధాలు చెప్తాడు, అసలు వీడి మాట నమ్మొద్దు. రైట్. సో వీడు ముందు వెనక ఉంటాడు, రకరకాల ఒపీనియన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకు? దట్ ఈస్ అవర్ క్యారెక్టర్. అది ఇట్ బిల్డ్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. మనల్ని మనం ఎట్లా ప్రజెంట్ చేసుకున్నాం, మనల్ని ఎట్లా బిల్డ్ చేసుకుంటారో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కన్సిస్టెన్సీ లేకుండా, పర్సిస్టెంట్ గా లేకపోతే నథింగ్ విల్ హ్యాపన్. సో ఒక లీడర్కి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇట్ టేక్స్ టైం అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ నేను ఇంకా మెన్షన్ చేయండి అంటే లీడర్షిప్ ఈజ్ నాట్ ఎ పొజిషన్. చాలా మంది అనుకున్నట్టు నాకు ఈ పొజిషన్ ఉంది కాబట్టి నేను లీడర్ని, లేకపోతే నేను చెయ్యను. నో, దట్స్ నాట్ ఇంపార్టెంట్. పొజిషన్ ఈజ్ డిఫరెంట్. అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా మంది సంస్థలు మనం చూస్తుంటాము, వాళ్ళ పిల్లలను లేకపోతే బయట ఎవరో ఒకరు తీసుకొచ్చి రకరకాల పొజిషన్స్ లో వాళ్ళ పెడుతుంటారు. అది సిఇఓ కావచ్చు, ఒక మేనేజర్ కావచ్చు, ఒక లీడ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డజంట్ మ్యాటర్. కానీ కొంతమంది ఓనర్షిప్ తీసుకుని మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు లీడ్ కాకపోయినా మిగతా వాళ్ళు లీడ్ చేస్తుంటారు. ఎట్లా? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు లీడ్ దగ్గరికి వెళ్ళరు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు సాల్వ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇట్లాంటి వ్యక్తి ఒక లీడ్ గా ఎదుగుతాడు. అంతేగాని బై పొజిషన్, బై మేనేజర్, ఒక నేను ఎమ్మెల్యేని లేకపోతే నేను ఈ కంపెనీ సిఇఓని అంటే నో, యూ హ్యావ్ అ పొజిషన్
బట్ మీకు లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే మిమ్మల్ని పీపుల్ యాక్సెప్ట్ చేయరు. మేబీ ఒక గౌరవం ఇస్తారు, మీకు శాలరీ ఇస్తారు, బట్ ఎంతమంది మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తారు? సూపర్ సార్, అక్కడ లీడర్షిప్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ. ఎస్, రైట్, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అటువంటప్పుడు మాత్రమే లీడర్స్ ఎదగలరు. సో ఇట్స్ నాట్ అబౌట్ పొజిషన్, నేను ఫలానా వాళ్ళకి పుట్టాను కాబట్టి నేను లీడర్ని కాదు అనేది మనం ఆలోచించాలి, రైట్? ఇంకా మనం రాచరికంలో లేము. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా ఎడ్యుకేషన్ ఏంటి, నా డిగ్రీలు ఏంటి, నేను లీడర్షిప్ మీద 2 సంవత్సరాల కోర్స్ చేశాను, ఇట్ డజంట్ మ్యాటర్. ఎంత వర్క్ చేశాము, ఎంత నాలెడ్జ్ పెంచుకున్నాము, రైట్? సో ఏమీ తెలియని వాళ్ళు కూడా ఒక 5-6 సంవత్సరాలు కష్టపడి పనిచేసి దే హ్యావ్ గ్రోన్ టు సంథింగ్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ కెరీర్. ఇట్ డజంట్ మ్యాటర్. ఈవెన్ చూసాము, నార్మల్ బార్బర్ షాపు అంటే వాళ్ళు తక్కువని కాదు, చిన్న బార్బర్ షాపులో పనిచేసి కొన్నాళ్ళు వాళ్ళు ఆ స్కిల్ పెంచుకొని ఒక అద్భుతమైన పార్లర్లు, పెద్ద పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ డజంట్ మ్యాటర్ వాళ్ళు ఏం చేస్తారని కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఎంత స్కిల్ గెయిన్ చేసి ఎంత లెవెల్కి, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా వెళ్ళిపోవాలన్న శ్రమతోటి దే విల్ గెట్ దట్ రిజల్ట్. సో ఆ పేషెన్స్ అనేది లేకపోతే రిజల్ట్ రాదు. సో చాలా మంది ఏంటంటే ఈ మధ్యలోనే ఆగిపోతారు, రిజల్ట్ రావట్లేదు కానీ వెళ్ళిపోతారు. కానీ యూ హ్యావ్ టు గివ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ టైం. ఎప్పుడైతే మనకు కరెక్ట్ టైం ఇస్తేనే ఆ రిజల్ట్ ఆ తర్వాత ఆటోమేటిక్ గా వస్తుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, రైట్? ఆ బ్యాంబూ ట్రీని మీరు ఆపాలన్నా కూడా ఆపలేరు, అది అట్లా పెరుగుతూనే పోతుంటుంది. ఇట్లా చూస్తుంటే కూడా అది ఇట్ విల్ నెవర్ స్టాప్. సో ఆ పర్సిస్టెన్స్, ఆ కన్సిస్టెన్సీ అనేది లేకపోతే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక లీడర్ కి పేషెన్స్ అనేది చాలా చాలా ముఖ్యమండి, రైట్? సో ఇంకొన్ని ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం, రైట్? సో ఈ చిత్రంలో కనిపిస్తున్న ఒక వ్యక్తి అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా చాట్లో పెడతారా? పద్మప్రియ గారు, కాఫీ డే. ఎస్, హూ ఇస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్, రైట్? మాలవిక హెగ్డే గారు, రైట్? షీ వాజ్ CEO ఆఫ్ కెఫే కాఫీ డే నౌ, రైట్? సో అట్లాగే ఈ లెఫ్ట్ లో కనిపిస్తున్న వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి, ఎలాన్ మస్క్, రైట్? వన్ ఆఫ్ ద జీనియస్ ఇన్ ద వరల్డ్, ఒక అద్భుతమైన వ్యక్తి. సో వీళ్ళిద్దరి శైలి చూస్తే ఒక చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ నాకు అనిపించింది. ఈ మాలవిక హెగ్డే గారు వాళ్ళ హస్బెండ్ ఒక అద్భుతమైన సంస్థని స్థాపించి, చాలా ఇండియాలో కెఫే కాఫీ డే లాంటి సంస్థను స్థాపించి ఒక ఎంతో పెద్ద పేరు తీసుకొచ్చి వన్ ఆఫ్ ద గ్రేట్ స్టార్ట్అప్ లాగా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి కొన్ని వేల అవుట్లెట్స్ స్టార్ట్ చేసి కెఫే కాఫీ డేని చాలా తీసుకెళ్లారు. కానీ సమ్ రీజన్స్ వల్ల ఒక 7,000 కోట్ల అప్పుతో తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. మనకు కారణాలు అనవసరం, రైట్? అలాంటి పరిస్థితుల్లో తను ఒక సంస్థకి లీడర్షిప్ పొజిషన్ తీసుకుని, రైట్? సో తను ఏం చేసింది, కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరినీ రీటైన్ చేస్తేనే ఆ బిజినెస్ అనేది ముందుకు జరుగుతుంది. కానీ ఇక్కడ ఇటువైపు చూస్తే మనకి ఎలాన్ మస్క్ అందరికీ తెలుసు, ట్విట్టర్ ని మధ్య హిట్ ఓవర్. ఆ ట్విట్టర్ ని కొనే క్రమంలో తను ఎంతో మంది ఎంప్లాయీస్ ఓపెన్ కమ్యూనికేషన్ చేశారు. రకరకాలుగా ట్వీట్స్ చేయడము, మీడియాలో రకరకాల న్యూస్ రావడం వల్ల ఇక్కడ ఎంప్లాయీస్ అంతా కూడా టెన్షన్ లో ఉన్నారు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇక్కడ మాలవిక హెగ్డే గారు ఏం చేశారు, వాళ్ళకు భరోసా ఇచ్చారు, మనకు ఒక లక్ష్యం ఉంది, ఈ దేశం మొత్తం మూలకు కెఫే కాఫీ డే తీసుకెళ్ళాలి, మనందరం కలిసి పనిచేద్దాం, నేను మీతో పాటు ఉంటాను, మీరు నాకు సపోర్ట్ చేయండి, ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాము కానీ ఈ కష్టాలు ఎన్నో రోజులు ఉండవు అని చెప్పి వాళ్ళ ఎంప్లాయీస్ అందరినీ రీటైన్ చేసి ఒక 2-3 సంవత్సరాల్లోనే సగం పైన అప్పులు తీర్చేసి ఇప్పటికీ దాన్ని నడిపిస్తున్నారు. కానీ ఇక్కడ ఎలాన్ మస్క్ ఎంత అద్భుతమైన వ్యక్తి, ఎంత నాలెడ్జ్ఫుల్ అయినా కూడా ఒక టీమ్కి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు, ఒక భయాన్ని రైజ్ చేశాడు. రేపు నా జాబ్ ఉంటుందో లేదో తెలియదు, కొంతమంది జాబులు తీసేశాడు, మళ్ళీ నెక్స్ట్ డే మెయిల్ వచ్చింది, మీరు మళ్ళీ రండి, మీ జాబ్ పోలేదు అని. అంటే వాళ్ళకి తెలుసు ఈ రోజు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అనేది తెలియకుండా ఒక రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తారు. ఈ లీడర్షిప్ టు టీమ్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా రోల్ ప్లే చేస్తుంది, రైట్? సో ఈ రోజు జాబ్ పోకపోయినా రేపు నాకు పరిస్థితి ఏంటి అనేది ఆ భరోసా అనేది ఇక్కడ ట్విట్టర్ లో లేదు. కానీ ఇక్కడ కెఫే కాఫీ డేలో షీ గేవ్ ఎ వెరీ క్లియర్ రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్స్ ఏంటంటే నేను మీకున్నాను, యూ బీ విత్ మీ. సో ఆ లీడర్షిప్ స్టైల్ చూడండి, వాళ్ళిద్దరూ కూడా ఎంత డిఫరెంట్ గా హ్యాండిల్ చేస్తున్నారు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తనతో పాటు ఆ పరిస్థితుల్లో అన్ని వేల మంది వ్యక్తులు కలిసి పనిచేయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే 7,000 కోట్ల అప్పున్న సంస్థలో మీరు ఎందుకు పనిచేస్తారు? వచ్చే 10,000 20,000 జీతానికి మీరు ఉండాల్సిన అవసరం ఏముంది? మీకు జీతం వస్తుందో రాదో నమ్మకం ఉందా? లేదు. బట్ స్టిల్ అలాంటి నమ్మకాన్ని కలిగిస్తే ఐ థింక్ ద పీపుల్ విల్ స్టిక్ విత్ యూ, మీతో కలిసి పనిచేస్తూ ఉంటారు, రైట్? సో ఇక్కడ మనకి చూస్తున్న వీళ్ళిద్దరూ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరు? ఎస్ అండి, శివదశం కృష్ణ డాటర్. ఎస్. సో ఐ థింక్ 2008. ఎస్ సార్, శరణప్ప గారు.
ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ సార్. కాదు సార్, బ్రదర్స్ సార్. బ్రదర్స్. ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ అండ్ ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. వండర్ఫుల్ సూపర్ అండి. సో 2008 అంటే ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ వీళ్ళిద్దరూ వరల్డ్ లో టాప్ 5th 6th ఆ రేంజ్ లో ఉన్నారండి, రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఇన్ఫాక్ట్ అనిల్ అంబానీ ఈజ్ యంగర్ పర్సన్, తను ముఖేష్ అంబానీ కంటే కూడా రిచెస్ట్ అప్పుడు, రైట్? సో అప్పుడు వీళ్ళిద్దరు ఫ్యామిలీ డివైడ్ అయినప్పుడు, వాళ్ళ బిజినెసెస్ మొత్తం స్ప్లిట్ చేసుకున్నప్పుడు అనిల్ అంబానీ ఏం చేశాడండి, అప్పుడే కొత్తగా వచ్చిన బిజినెస్ తీసుకున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనికేషన్, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ, రకరకాల బిజినెస్ అన్ని కూడా తను తీసేసుకున్నాడు. ముఖేష్ అంబానీకి మాత్రం ఓన్లీ వాళ్ళ రెగ్యులర్ పెట్రోలియం, వాళ్ళ ట్రెడిషనల్ ఫ్యామిలీ బిజినెస్ ఒకటి ఇచ్చాడు. సో అనిల్ అంబానీ కొద్ది రోజుల్లోనే బీభత్సంగా ఎదగడం మొదలైంది. అసలు చాలా అద్భుతాలు, ఒక IPO 15 సెకండ్లోనే ఒక రికార్డు బ్రేక్ చేయడం జరిగింది. అన్ని బిజినెసెస్ చాలా బాగా మూవ్ అవుతున్నాయి. కానీ కొన్ని సంవత్సరాల్లో కథ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు తను కోర్టులోకి వెళ్ళి నా దగ్గర డబ్బులు లేవు, నేను అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు అట్లా అయి ఉంటుందండి? ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. గౌరీప్రియ గారు చెప్పండి. అంటే అతను కాలంతో పాటు అప్డేట్ అవ్వలేదు సార్, అందుకని అలా అయి ఉంటుంది. కాలంతో పాటు అప్డేట్ అవ్వలేదు. ఓకేనండి, సూపర్. ఎస్ సార్, గంగారెడ్డి గారు. సరైన ప్లానింగ్ లేకపోవడం, కాలంతో Okay. పాటు అప్డేట్ కాకపోవడం, ఓకే, కొంత నెగ్లిజెన్స్. ఉంది. ఓకే, ఎస్ సార్, శరణప్ప గారు. సార్ తొందరగా ఎదగాలని అనే ఆతృతలో తాను పెట్టుబడి పెట్టినటువంటి వాటన్నింటిలో లాస్ అయిపోయింది సార్. తొందరగా ఎదగాలనే ఒక ఆతృత. సూపర్. మల్లయ్య గారు. సార్, వాళ్ళ ఉన్న సంస్థలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కాన్ఫిడెన్స్ కలిగించలేక, ప్లస్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ లేక మొత్తం అన్ని సంస్థలు లాస్ అయిపోవడము, ఆయన మీద నమ్మకం లేకుండా మిగతా అందులో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఒకరొకరు వెళ్ళిపోవడము అట్లా జరిగింది. పూర్తిగా లాస్ అయిపోయింది. ఓకేనండి, సూపర్. ఎస్ సార్, అనిల్ గారు. యాక్చువల్గా మీరు చెప్పిన ప్రకారం తను ఏదైతే ఆప్ట్ చేసుకున్నాడో ఆ బిజినెసెస్ అన్ని కరెక్టే అండి. బట్ అవి అప్కమింగ్ స్టేజ్ లో తను ప్రాపర్ గా వాటిని తను ఏదైతే తీసుకున్నాడో ఆ ఇండస్ట్రీస్ లో సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేదండి. సో అంటే తను ఏదైతే తీసుకున్నాడో అవన్నీ మిస్టేక్స్ అయింది తనకి. కరెక్ట్, సూపర్. హరినారాయణ గారు. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ సార్. సార్, ముందు చూపు లేకపోవడం, తర్వాత తను చేసే వ్యాపారాల మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం ప్రధానమైంది. ఏదైతే వాళ్ళ అన్న వ్యాపారాల మీద, అన్న గ్రో మీద చేసిన కాన్సన్ట్రేషన్ అతని వ్యాపారం మీద పెట్టలేదు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది సార్, అతని జర్నీ చూస్తే గనక. తర్వాత అతను ఎన్నుకున్న రంగాలు కొత్తటి, అద్భుతంగా ఎదిగేటే. ఎప్పుడైతే అతనికి చిత్తశుద్ధి తను చేసే వ్యాపారాల మీద కాకుండా సోషల్ స్టేటస్ మీద అతను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తన వ్యాపారంలో నష్టపోయాడు సార్, నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. పర్ఫెక్ట్ గా చెప్పారు సార్. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు హియర్. ఎస్ సార్, విజయ్ కుమార్ గారు. వన్ మోర్ లాస్ట్. విజయ్ కుమార్ సార్, చెప్పండి. అతను అన్ని కొత్త బిజినెస్, అతనికి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఇంకోటి సినీ ఇండస్ట్రీ మీద ఎక్కువ దృష్టి పెట్టినారు, తాను దానివల్ల ఫెయిల్ అయినారు సార్. ఓకే సార్, సూపర్. థ్యాంక్ యూ అండి. మిగతా వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్. ఓకే, చూడండి, అందరూ అద్భుతంగా చెప్పారు. ప్రతి ఒక్క రీజన్ కూడా వ్యాలిడ్ అండి ఇక్కడ చెప్పింది, రైట్? ఒక బిజినెస్ లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఫోకస్ ఆన్ ద బిజినెస్, రైట్? తనకి అఫ్ కోర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అప్పట్లో ఇండియాలో ఎదుగుతున్న బిజినెస్లు అవన్నీ అసలు అంటే డోకా లేని బిజినెస్ అని చెప్పొచ్చు రకంగా చెప్పాలంటే. కానీ రైట్ డైరెక్షన్ లేకపోవడము, రైట్? ఇంకా ఇందాక మిత్రులు చెప్పినట్టు ఫోకస్ షిఫ్ట్ అయిపోయింది. సెలబ్రిటీ, ఇందాక మనం ఫస్ట్ లో చెప్తున్నాం, ఒక సెలబ్రిటీ స్టేచ్యూర్ వచ్చేసింది తనకి. ఈ యూనో రాజకీయాలు ఒకవైపు, సినిమాలు ఇంకోవైపు, యూనో రోడ్ల మీద పరిగెట్టి అంటే పరిగెట్టకూడదని కాదు, కానీ అదొక ఒక డిఫరెంట్ స్టేటస్కి వెళ్ళిపోయి తను ఒక సెలబ్రిటీ లాగా మారిపోవడం తోటి హీ హాస్ బికమ్ లెస్ ఆఫ్ ఎ బిజినెస్ మ్యాన్, మోర్ ఆఫ్ ఏ సెలబ్రిటీ. సో ఆ రకంగా తను స్లోగా డౌన్ అవ్వడం మొదలెట్టింది. ఒకేసారి మల్టిపుల్ బిజినెస్ హ్యాండిల్ చేయలేదు. ఆ క్యాపబిలిటీ మనకు ఉందా చూసుకోవాలి, రైట్? చెప్తుంటారు ఒకేసారి 4 పడల మీద కాళ్ళు పెట్టొద్దు, రైట్?
సో అఫ్ కోర్స్ ఇప్పుడు ముఖేష్ చూడండి, ముఖేష్ అంబానీ గారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మొత్తం గ్రౌండ్ వర్క్ జరిగి ఇప్పుడు తను చేయని బిజినెస్ అంటూ లేదు. ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఆ గ్రౌండ్ వర్క్ చేసుకుని రావాలి. కానీ సడన్ గా ఓవర్ నైట్ వచ్చి నేను 10 బిజినెస్ చేస్తాను అనుకుంటే ఇట్స్ నాట్ ప్రాక్టికల్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక లీడర్ కి, ఒక బిజినెస్ మ్యాన్ కి కూడా ఫోకస్ అనేది ఇంపార్టెంట్. ఆ డైవర్షన్ లేకుండా మనం చేసే పని మీద కంటిన్యూస్ గా ఎఫర్ట్ ఉండాలి. ఎటువంటి ఈ సైడ్ ట్రాకింగ్ కాకుండా మన గోల్స్ మీద మనం టార్గెట్ చేస్తే సక్సెస్ ఉండదు అని చెప్పేసి, ఉంటుందా ఉండదా అనేది మనకి ముఖేష్ గారు ప్రూవ్ చేశారు. సో ఇట్స్ అబౌట్ కీపింగ్ ట్రాక్, మూవింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, రైట్. సో ఇక్కడ ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారు, అందరికీ తెలిసిన వాళ్ళు, తెలిసిందే ఉంటుంది. సో ఇంకొక ఎవరైనా ఇద్దరు ముగ్గురు హ్యాండ్ రైజ్ చేస్తే ఐ వాంట్ టు సీ మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం. శరణ్ ప్రసాద్, సారీ అబౌట్ దట్. సచిన్ కాంబ్లీ సార్. హ్యాండ్ రైజ్ చేసుకుని మాట్లాడితే బాగుంటుందండి. ఎస్ సార్, జగన్ గారు. వినోద్ కాంబ్లీ అండ్ సచిన్. వినోద్ కాంబ్లీ అండ్ హ్యాపీ ఈవినింగ్ సార్. సచిన్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఒక్క నిమిషం సార్, జగన్ సార్ మాట్లాడుతున్నారు కదా. కాంబ్లీ అండ్ సచిన్ సార్. ఎవరు? జగన్ గారు మీరేనా? చెప్పండి సార్. సార్ కాంబ్లీ అండ్ సచిన్. ఎస్ సార్, వాళ్ళ స్టోరీ ఏంటి సార్? అయితే వాళ్ళు చిన్నప్పటి నుండి ఇద్దరు ఒకటే స్టేడియం లో, ఒకటే స్కూల్లో, ఒకటే దగ్గర ప్రాక్టీస్. సచిన్ ఏమో సక్సెస్ అయిండు, ఆయన కూడా సక్సెస్ కాలేకపోయాడు సార్. ఇద్దరు సేమ్ బ్యాటింగ్, సేమ్ పిచ్, సేమ్ ఒకటే తాను ఒకటి కలిసి తిరిగేది, కలిసి తిన్నారు. కానీ సచిన్ సక్సెస్ అయింది, కాంబ్లీ సక్సెస్ కాలేదు. సూపర్ సూపర్ సార్. నరేష్ గారు. సార్ ఇద్దరు ఈక్వల్లీ టాలెంటెడ్, ఈక్వల్ పొటెన్షియల్ ఉంది, క్యాలిబర్ ఉంది. బట్ ఇండిసిప్లిన్ ఇస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ వినోద్ కాంబ్లీ. Indiscipline. In my perception, yes sir. Yeah, perfect. Yeah, right. Yes, consistent, inconsistent, indiscipline. In my perception, that is the key point behind his failure. Sure, sir. Yes. సో నాకు కొంచెం డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది సార్. Yeah. సో నేనేమంటున్నా అంటే, ఎవరైనా ఫెయిల్యూర్ అయితే సక్సెస్ అయితే డిఫరెంట్ గా చూస్తారు. సో వాళ్ళకే తెలుసు ఏం రీజన్స్ అని. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళకి సచిన్ కాంబ్లేకి ఇది ప్రాబ్లం, ఇది లేదని చెప్తాం, కానీ బట్ కాంబ్లేని పోయి అడిగితే వేరే రీజన్ ఉంటుంది అంటున్నారు. అండ్ అలాగే ముఖేష్ అంబానీ కానీ అనిల్ అంబానీ పోయి ఇండివిజువల్ గా అడిగితే దే హ్యావ్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఈవెన్ దో దే హ్యావ్ ఆల్ ద ఫోకస్ అండ్ ఎవ్రీథింగ్, బట్ దే ఓన్లీ నో ద రియాలిటీ అని చెప్తా. బట్ అవుట్ సైడ్ వ్యూకి అలా అనిపిస్తుంది, బట్ వీ నెవర్ నో దే ఆర్ నాట్ ఫోకస్డ్, వీ నెవర్ నో దే ఆర్ నాట్ లైక్ సచిన్ అనేది నా వ్యూ. యా, సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే దిస్ ఆల్ మనందరం చేసేది ఏంటంటే జడ్జిమెంట్, రైట్. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్. ఐ థింక్ ఈ పాయింట్ లాస్ట్ లో వచ్చేది, బట్ ఐ థింక్ యూ బ్రాట్ ఇట్ అప్ ఫ్రెండ్. సో మన జడ్జిమెంట్ గురించి మనం మాత్రం మాట్లాడుకుందాం, బట్ ఇట్స్ గుడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ పర్సన్. రైట్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, అఫ్ కోర్స్ అంటే మనం జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్కషన్ ఇక్కడ ఏంటి, వినోద్ కాంబ్లీ అసలు మచ్ మోర్ ఎలిగెంట్ బ్యాట్స్మెన్ అండి. తను అసలు వస్తే గ్రౌండ్ లోకి వస్తే కూడా అద్భుతంగా అనిపించేది. అసలు ఇలాంటి వ్యక్తి ఒక 10-15 సంవత్సరాలు ఆడుంటే ఎట్లా ఉండేదో, ఎన్ని రికార్డు బ్రేక్ చేసేవాడు, అంత అద్భుతంగా ఉండేవాడు. కానీ కొంతమంది చెప్పినట్టు అది ఇండిస్ప్లేన్ అవ్వచ్చు, కొంచెం హెడ్ స్ట్రాంగ్ అవ్వచ్చు, కొంచెం తలెక్కుతుంది అంటారు సార్. అలాంటి కొన్ని రీజన్స్ వల్ల విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో తను మాయమైపోయాడు, రైట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు స్టే ఫోకస్డ్, రైట్. ఇంటిగ్రిటీ అనేది మనకి చాలా చాలా ముఖ్యం. విలువలు ఉండాలి, ఎందుకంటే ఒక స్పోర్ట్స్ మనకి ఉండాల్సిన వాల్యూస్ కొన్ని ఉంటాయి. ఇట్ డజంట్ మ్యాటర్. ఆఫ్ కోర్స్ సచిన్ ని మనం ఈరోజు ఎందుకు గాడ్గా చేస్తున్నాము, హీ వాజ్ నాట్ ఎ గ్రేట్ లీడర్. తను ఇండియా కెప్టెన్ గా అద్భుతంగా సాధించలేకపోయాడు, బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ప్లేయర్, రైట్, తను ఎంతో అద్భుతంగా చేస్తాడు. అందుకే మనం గాడ్గా ట్రీట్ చేస్తున్నాం. మేబీ కొంతమంది సలహా కోసం సచిన్ దగ్గరికి వెళ్తుండొచ్చు, మేబీ కెప్టెన్ వేరే వాళ్ళైనా కూడా సచిన్ దగ్గరికి సలహాలకు వెళ్తుండొచ్చు, ఎందుకంటే హీ హాస్ ప్రూవ్డ్ దట్ హీ ఈస్ క్యాపబుల్, రైట్. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, ఐ మీన్ మనం తొందరగా వచ్చే ఈ సక్సెస్ ని ఆస్వాదించాలి, కానీ దాన్ని ఇట్లా బురదపాలు చేసుకోకూడదు అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఇంటిగ్రిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇక్కడ చాలా మందికి తెలిసే ఉంటుంది హూ ఇస్ దిస్ పర్సన్ అని. ఇంకా ఎవరైనా ఒక ముగ్గురు హ్యాండ్ రైజ్ చేయండి. ఇంతకు ఆల్రెడీ చెయ్యని వాళ్ళు చేస్తే బాగుంటుందండి. ప్రపంచం విజేతనే కోరుకుంటుందండి. ఎస్ ఎస్ రైట్. ఎవరికి తెలియదండి ఎవరెవరు ఇక్కడ ఈ పిక్చర్ లో ఉన్నవాళ్ళు? ఎస్ స్వాతి గారు. ఎస్ మ్యామ్. సద్గురు. అంటే ఈ పిక్చర్ రిలవెన్స్ ఏమైనా తెలుసా అండి మీకు?
సేఫ్ ట్రావెల్ క్యాంపెయిన్ అప్పుడు సద్గురు అంటే ఆయన మొత్తం మోటార్ బైక్ మీదే ట్రావెల్ చేశారు కంట్రీస్ చాలా వరకు క్యాంపెయిన్ స్ప్రెడ్ చేయడానికి. యా, మోటార్ బైక్ మీద తను చేశారు కదా. ఎస్ అండి. సో ఇక్కడ మేడం చెప్పినట్టు లాస్ట్ ఇయర్ సద్గురు ఒక క్యాంపెయిన్ తీసుకొచ్చారండి. అంటే బిఫోర్ దట్, అంటే బిఫోర్ కమింగ్ టు దట్ మనం చరిత్ర చూస్తే రైట్. సో మనకు అలెగ్జాండర్ తెలుసు, అలెగ్జాండర్ ఎంత గొప్ప లీడరో తెలుసు, ఎన్ని దేశాలు ఎక్కడికి వెళ్తే అక్కడ విన్ అయ్యి వస్తూ వచ్చాడు రైట్. సో హిట్లర్ తనకు తోచినట్టు తను కూడా ఒక అద్భుతంగా వాడికి కావాల్సింది వాడు నడిపించుకున్నాడు, ఆయనకు కావాల్సింది ఆయన చేశాడు, అందరినీ వాట్ ఎవర్ హీ వాంటెడ్ హీ వాజ్, అంటే జర్మన్స్ అట్లా లీడ్ చేయడం జరిగింది. ఎంతో మంది లీడర్స్ మనం చూసాము సొసైటీలో, మరి ప్రపంచంలో చాలా మంది కూడా ఎన్నో విజయాలు సాధించారు. అఫ్ కోర్స్ అది పాజిటివా నెగిటివా, మిగతా వాళ్ళకి హాని చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్, దట్ ఈస్ సెకండరీ, బట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఒకవేళ అలెగ్జాండర్ అయినా హిట్లర్ అయినా ఎవరైనా కూడా ఎంత పెద్ద లీడర్లు అయినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ విన్నింగ్, వాళ్ళ సక్సెస్ కి వాట్ ఈస్ ద రీజన్ రైట్. సో అలెగ్జాండర్ వాళ్ళ టీమే చెప్పారట, ఇంకా ఎన్ని దేశాలు మనం గెలుచుకుంటూ వెళ్దాం, దానివల్ల మనకు వచ్చేది ఏంటి, మన కుటుంబాలు దూరం అయిపోతున్నాము, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, ఈ రక్తపాతంలో ఇంకా ఎన్నాళ్ళు బతుకుతామని చెప్పేసి వాళ్ళే చివరికి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాట్ ఇస్ ద పర్పస్? అలెగ్జాండర్ ఓకే వెళ్తున్నాడు, అన్ని దేశాలు ఆక్రమించుకుంటున్నాడు, ముందుకెళ్ళిపోతున్నాడు, కానీ చివరికి సాధించేది ఏముంది? ఇప్పుడు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్తున్నాము, బట్ బ్రిటిష్ వాళ్ళు చివరికి ఏం చేశారు? అన్ని దేశాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మన దేశంలో అంటే బ్రిటిష్ వాళ్ళు బాగా పరిపాలించుంటే ఏం జరిగేది? మన స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళమా? బ్రిటిష్ వాళ్ళు మన ఇల్ ట్రీట్ చేశారు, సరిగ్గా ట్రీట్ చేయలేదు, రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్ల మేబీ అందరిలో కొంచెం వ్యతిరేకత వచ్చింది. అదే బ్రిటిష్ వాళ్ళు మంచిగా పాలించి అందరికీ అన్ని సౌకర్యాలు కలిగించి ఒక మంచి రెస్పెక్ట్ ఇస్తే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో ఆలోచించండి రైట్. బట్ వాట్ ఇస్ ఇవన్నిటికీ కామన్ ఏంటంటే పర్పస్. వాట్ ఇస్ ద పర్పస్? అలెగ్జాండర్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ హిమ్ గోయింగ్ టు ప్రతి కంట్రీకి దండయాత్ర చేసి సాధించేది ఏముంది రైట్. హిట్లర్ కూడా అన్ని చేశాడు, ఎందుకు చేశాడు? కొంతమంది రాజకీయ నాయకులు చూస్తున్నాము వేల కోట్లు సంపాదించుకున్నారు, కొంతమందిని దేశాన్ని తరిమేశారు. ఇమ్రాన్ ఖాన్ వెళ్ళి లండన్ లో కూర్చున్నాడు, శ్రీలంక వాళ్ళని తరిమేసి వాళ్ళు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారో తెలియదు రైట్. చాలా మంది ఇప్పుడు మొహాలు దాచుకుంటున్నారు, కొంతమంది వేల కోట్లు సంపాదించి ఐపీ పెట్టేసి ప్రోత్సహించి పారిపోతున్నారు. బట్ వాట్ ఇస్ ద పర్పస్? వాళ్ళు చేసేదానికి ఏంటి ఎండ్ గోల్? దట్ ఈస్ ఇంపార్టెంట్. యాజ్ అ లీడర్ ఎప్పుడైనా కూడా పర్పస్ లేకపోతే నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత అద్భుతమైన ప్రగతి సాధించినా, ఎంత సక్సెస్ వచ్చినా కూడా ఇట్ ఈస్ బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది. సో ఇట్స్ ఇంపార్టెంట్ హ్యావ్ ద రైట్ పర్పస్. సో ఇందాక మనం ఈ పిక్చర్ లో సద్గురు గురించి చెప్పినప్పుడు, సద్గురు ఒక క్యాంపెయిన్ తీసుకెళ్లి ప్రపంచం అంతటా కూడా 50 దేశాల పైన తను వెళ్ళి 30 దేశాల పైన అనుకుంటా 50 రోజులు ఒక బైక్ పై ఎండలో వానలో ఇట్లా ఎడారుల్లో మంచులో తను రోజు కొన్ని వందల కిలోమీటర్లు డ్రైవ్ చేసి ఎన్నో దేశాల్లో ప్రతిరోజు కొన్ని 2-3 మీటింగ్స్ పెట్టి వేల మందిని కలిసి ప్రధానమంత్రులు, రకరకాల మినిస్టర్స్, ఎన్నో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ అందరినీ కలవడం, వాళ్ళతో మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ బైక్ తీసుకుని పరిగెత్తడం. ఎందుకు? తను చెప్పడం ఏంటంటే దాదాపుగా ఈ ప్రపంచ జనాభాలో సగం మంది ఈ సేవ్ సాయిల్ అనే క్యాంపెయిన్ ద్వారా యునైట్ అయ్యారు, అంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యగలిగారు. ఎందుకు? తను ఒక యోగా గురువు, తను ఒక స్పిరిచువల్ పర్సన్ రైట్. తను వెళ్ళి ఎక్కడ యోగా గురించి మాట్లాడలేదు, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడలేదు, కానీ సేవ్ సాయిల్ అనే ఒక క్యాంపెయిన్ గురించి మాట్లాడినప్పుడు ప్రపంచం అంతా కదిలింది. ఇంతవరకు ప్రపంచంలో ఏ క్యాంపెయిన్ కూడా ఇంతమందిని కదిలించలేదు. మనం ఎన్నో చూస్తూ ఉన్నాం, కానీ ఒక క్యాంపెయిన్ ఒక రీజన్ కో లేకపోతే ఒక మేబీ 4 కంట్రీస్ కో అట్లా తిరుగుతుంది, కానీ దాదాపుగా సగం జనాభాని కదిలించగల ఒక క్యాంపెయిన్, దెర్ ఇస్ ఎ బిగ్ పర్పస్ బిహైండ్ ఇట్. ఏంటి? సేవ్ సాయిల్. సేవ్ సాయిల్ ఎందుకు? ఎవరికి లాభం సేవ్ సాయిల్ చేయడం వల్ల? ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమే, ప్రతి దేశంలో కూడా ముఖ్యమే. అందరికీ ఆహారం కావాలి, నెక్స్ట్ జనరేషన్స్ తినాలి. మనకు తెలుసు ఆల్రెడీ ఫుడ్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో అటువంటప్పుడు ఇలాంటి ఒక క్యాంపెయిన్, ఒక పర్పస్ఫుల్ క్యాంపెయిన్ తీసుకురావడం వల్ల ప్రతి ఒక్కరిలో కూడా తను ఒక ఆలోచన తీసుకురాగలిగారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలాళ్ళ వరకు కూడా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరు, ప్రతి దేశంలో. లాట్ ఆఫ్ మిడిల్ ఈస్ట్ లో ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. మిడిల్ ఈస్ట్ లో దాదాపుగా ప్రతి కంట్రీ గ్రాండ్ గా వెల్కమ్ చేసి ఎంఓయూలు సైన్ చేసి మేము మీతో పనిచేస్తాము, మీరు మాకు హెల్ప్ చేయండి. ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్. ఒక ఇండియన్ స్పిరిచువల్ గురువుని వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, బట్ దర్ ఇస్ అ పర్పస్ బిహైండ్ ఇట్. సో ఎప్పుడైతే మన పర్పస్ స్ట్రాంగ్ గా ఉంటుందో, మనం చేసే పనికి రిజల్ట్ స్ట్రాంగ్ గా ఉంటుందో, దట్ పర్సన్ విల్ బి యాక్సెప్టెడ్ యాజ్ ఎ గ్రేట్ లీడర్. అఫ్ కోర్స్ గాంధీజీ గురించి చాలా మందికి రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి,
బట్ ద ఎండ్ ఆఫ్ ద డే గాంధీజీ మన స్వాతంత్రం కోసం పోరాడారు. సేమ్ థింగ్ విత్ భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్. వాళ్ళ పార్ట్స్ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పర్పస్ అంతా కూడా ఒకటే. సో అటువంటి పర్పస్ ఉన్నప్పుడు ఆ లీడర్స్ ఎదగడం చాలా చాలా, అంటే ఇట్స్ నాట్ అబౌట్ అంటే ముందే వాళ్ళు ఆ పర్పస్, నేను లీడర్ గా ఎదగాలని చేయలేదు, వాళ్ళ పర్పస్ వల్ల వాళ్ళు ఒక లీడర్ గా ఎదగలిగారు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్. బిజినెస్ కూడా ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో బిజినెస్ చేసేటప్పుడు ఏం చెప్తున్నారు, మై పర్పస్ ఇస్ టు మిగతా వాళ్ళకి వాళ్ళు ఇల్లు కట్టుకుని హెల్ప్ చేస్తాను. ఇక్కడ ఎల్ఐసి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పర్పస్ ఏంటి, ప్రతి కుటుంబంలో కూడా ఏదైనా క్యాజువాలిటీ జరిగితే వాళ్ళకి ఆ కుటుంబం రోడ్డున పడకుండా వాళ్ళకు ఒక పాలసీ ఇప్పిస్తాం. దట్స్ ద పర్పస్. నేను ఒక 10,000 మంది కుటుంబాలకు సహాయం చేస్తున్నాను. దట్ ఈస్ ద పర్పస్. ఇట్స్ నాట్ అబౌట్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ 10,000 కస్టమర్స్ ఇస్ నాట్ మై సక్సెస్. 10,000 కుటుంబాలకి నేను సహాయం చేయడము, 10,000 కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండడం అనేది నా సక్సెస్. రైట్? అప్పుడు ఇది మారిపోతుంది, ఈక్వేషన్ మారిపోతుంది, మీరు చేసే బిజినెస్ ఆలోచన మారిపోతుంది. ఇట్స్ నాట్ అబౌట్ 10,000 కస్టమర్స్, ఇట్స్ నాట్ అబౌట్ నేను 5 కోట్లు సంపాదిస్తున్నాను. ఆఫ్ కోర్స్ దట్ ఇస్ ద బై ప్రొడక్ట్. మీరు 10,000 మంది కస్టమర్లు వస్తారు, 5 కోట్లు సంపాదిస్తారు, కానీ 10,000 కుటుంబాలకు మేము సహాయం చేయగలుగుతున్నాము. అది టార్గెట్ పెట్టుకొని పనిచేసినప్పుడు యూ విల్ బికమ్ ఎ లీడర్. పీపుల్ విల్ అప్రిషియేట్. రైట్? ఇప్పుడు కస్టమర్ వాళ్ళకి పాలసీకి పట్టించి వదిలేస్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్. వాళ్ళకి కంప్లీట్ గా సర్వీస్ చేయడం, దట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్? ఆ భరోసా వాళ్ళకి కల్పించినప్పుడు ఆటోమేటిక్ గా కస్టమర్స్ మీ దగ్గరకు వస్తారు. ఏది మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్యాంబూ ట్రీ ఒక 4-5 ఏళ్ళు మీరు కష్టపడారనుకోండి, జనాలందరూ మీ దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే యూఆర్ సర్వింగ్ బెటర్, యూఆర్ షోయింగ్ దమ్ వాట్ ఇస్ యువర్ క్యాపబిలిటీ ఆఫ్ మీ లీడర్షిప్ క్వాలిటీ. కన్సిస్టెంట్ గా మీరు ఎఫర్ట్ పెడుతున్నారు, సో ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది వస్తుంది. కాబట్టి ఈ పర్పస్, ఈ కన్సిస్టెంట్ ఇవన్నీ కూడా కాంబినేషన్. ఇవన్నీ ఎందుకంటే ఒక లీడర్ గా ఎదగాలంటే ఇట్స్ నాట్ అబౌట్ వన్ థింగ్. చాలా చాలా విషయాల్లో మనం ఫోకస్ చేయాలి. చాలా చాలా విషయాలు ఇవన్నీ కూడా ఒక క్యారెక్టర్ బిల్డ్ చేస్తున్నాము. ఒక మనిషిని ఇట్స్ లైక్ ఒక కడుపులో పిండం వచ్చినప్పటి నుంచి బయటకు వచ్చేందుకు ఎంత ప్రాసెస్ ఉంటుందో ఇదంతా కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్స్ ఈ రకరకాల స్కిల్స్, రకరకాల క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ తీసుకొచ్చి మనము ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రైండ్ చేస్తే, మిక్సీలో వేసి తిప్పితే కానీ లీడర్ అనే వాళ్ళు రారు. ఇట్స్ నాట్ అబౌట్ పొజిషన్ వస్తుందండి, ఈజీ ఓవర్ నైట్. ఇప్పుడు ఏముంది, ఒక 100 కోట్లు తీసుకొచ్చి ఎంపీగా గెలవచ్చు అంటే ముక్కు మొహం, అంటే ఎవరికి కాన్స్టిట్యుయెన్సీ సంబంధం లేదు, ఎవరికి తెలియదు, వచ్చి గెలవచ్చు. రైట్? ఒక కంపెనీ సీఈఓ ఎవరవుతున్నారో సడన్గా తెలియదు. సో ఆ పొజిషన్ వాళ్ళకి వస్తుంది, కానీ దే విల్ నాట్ బికమ్ ఎ లీడర్. లీడర్ ఎప్పుడు అవుతారు, అదే వ్యక్తి కొద్ది సంవత్సరాలు అందరికీ నమ్మకం కలిగించి అందరికీ సేవ చేసి ఇవన్నీ చేస్తే దెన్ హీ విల్ బి యాక్సెప్టెడ్ as లీడర్. సో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ వాట్ ఇస్ ద పర్పస్ అనేది తెలవడం చాలా చాలా ముఖ్యం. సో ఫర్ ఎవ్రీ లీడర్, వై ఆమ్ ఐ డూయింగ్ ఇట్, ఎందుకు చేస్తున్నాను నేను, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు ఆర్ డూయింగ్. సో ఐడెంటిఫై యువర్ పర్పస్. సో లీడర్ గా ఎదగాలంటే మన పర్పస్ ఏంటి, మనం చేస్తున్న బిజినెస్ లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నెక్స్ట్కి వెళ్తే ఇంకొక విషయం ఆలోచిస్తే, ఇక్కడ కొన్ని దేశాలు పిక్చర్స్ ఉన్నాయి, ఫ్లాగ్స్ ఉన్నాయి. దెర్ ఇస్ సంథింగ్ యూనిక్ కామన్ ఈ కంట్రీస్ అన్నిటికి కూడా. ఎనీ అబ్జర్వేషన్ ఎవరైనా? నాట్ ద కలర్ ఆఫ్ ద ఫ్లాగ్. ఇక్కడ ఫ్లాగ్ వైట్ గా ఉందని చెప్పకండి. ఎస్ సార్, శ్రీనివాస్ గౌడ్ గారు. అదే చెప్దాం అనుకుంటున్నారు, ఫ్లాగ్ వైట్. ఓకే, నాకు తెలుసు. ఎస్ స్వాతి గారు. లోగో సార్, ఎంబ్లమ్ లేదండి, మనం అంటే సబ్జెక్ట్ కి సంబంధించింది, అది లీడర్షిప్ రిలేటెడ్ టాపిక్ క్వశ్చన్ అండి, నాట్ లాజికల్ క్వశ్చన్. ఎవరైనా గెస్ చేయండి. ఫిన్లాండ్ ప్రధాని ఎంత మంది తెలుసండి? శాంతి. శాంతి అంటే వైట్ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా అని అందరూ శాంతి కోరుకుంటారంటారా? అంటే గుడ్ గెస్. స్వేచ్ఛ. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? ఎస్ సార్, శివనాథ్ గారు. అంటే ఇండియా లోగు పెద్దగా ఉంది కాబట్టి, లీడర్ కాబట్టి అందరూ ఇప్పుడు అర్థమైందండి. కానీ మీరు ఫిన్లాండ్ తీసేయాలి సార్, ఎందుకంటే రీసెంట్ గా చేంజ్ అయ్యారు. ప్రెసిడెంట్స్ అందరూ లీడర్ ఉమెన్ సార్. ఉమెన్ లీడర్షిప్. ఎస్, అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు కాకపోవచ్చు, బట్ రీసెంట్ గా కోవిడ్ టైంలో మనం చూసాము ఫిన్లాండ్, న్యూజిలాండ్ ఇట్లాంటి కొన్ని దేశాల్లో అద్భుతమైన ప్రతిభ కనిపించారు ఉమెన్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్. అట్లాగే చాలా దేశాల్లో కూడా ఇదొక ట్రెండ్, అంటే కొత్త వరవడి. అంటే ఇంతకుముందు ప్రపంచం పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు. అమెరికాలో కూడా ఇంతవరకు ఉమెన్ ప్రెసిడెంట్ రాలేదు. చాలా దేశాలు ఇంకా లీడర్స్ ని, వాళ్ళు ఉమెన్ ప్రెసిడెంట్ ని, ఉమెన్ లీడర్షిప్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ ఇప్పుడు చూస్తే మన ఇండియాలో చాలా సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీస్, రైట్, సో ఉమెన్ లీడర్షిప్ తో చాలా సక్సెస్ అయ్యారు. సో కొన్ని స్టడీస్ ప్రకారం ఏంటంటే ఉమెన్ ఆర్ ఏబుల్ టు టేక్ మచ్ బెటర్ డెసిషన్స్ దెన్ మెన్.
వాళ్ళకి మొదటి నుంచి కూడా ఇంట్లో మల్టీ టాస్కింగ్ అన్ని రకాలుగా, ఎందుకంటే వాళ్ళకి ఎంపతి ఉండాలి, ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా వాళ్ళు దేర్ ఏబుల్ టు హ్యాండిల్ సైకలాజికల్లీ మచ్ బెటర్ అని చెప్పేసి కొన్ని సర్వేస్ చెప్తున్నాయి. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు ఎంకరేజ్. మనం ఉమెన్ లీడర్షిప్ ని ఎంకరేజ్ చేయాలి. ఇట్స్ నాట్ దే ఆర్ నాట్ కేపబుల్, ఇది వీళ్ళు చేస్తారా చేయరా అని అనుమానంతో లేకుండా we should encourage wherever we have an opportunity. So just wanted to inform that. సో ఇంకా టైప్స్ ఆఫ్ లీడర్షిప్ తీసుకుంటే మనకి చాలా మందికి తెలుసు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ గా ఉంటారు. జనరల్ గా లీడర్షిప్స్ అంటే ఏంటి, ఎటువంటి స్టైల్స్ ఉంటాయి అని తెలుసుకునే చిన్న ప్రయత్నం ఇక్కడ అండి. సో ఇది చాలా మంది తెలిసి ఉంటుంది. జనరల్ గా ఆటోక్రాటిక్ లీడర్షిప్, అథారిటేటివ్ లీడర్షిప్ అంటూ ఉంటారు. సో చాలా మంది ఏంటంటే జనరల్ గా మనం చూస్తూ ఉంటాము, లీడర్ గానే వాళ్ళు ఏంటి, నేను చెప్పింది చేయనే ఉద్దేశంతో ఉంటారు. డూ యాజ్ ఐ సే, ఫాలో మీ, రైట్, నేను చెప్తున్నాను ఇది చేసి అంతే. సో అంతకుమించి ఎక్కువ అవకాశం ఇవ్వరు. దీనివల్ల ఏమవుతుంది, ఎదుటి వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు, హ్యాపీగా ఫీల్ అవ్వరు. వాళ్ళకు ఒక రిలేషన్షిప్ అనేది రావడం కష్టం, ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ మనం తీసుకోవట్లేదు, వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు. దట్ ఈస్ నాట్ ఎ వెరీ వెరీ గుడ్ స్టైల్. బట్ కొన్ని సందర్భాల్లో అది పనిచేస్తుంది. ఏదో మిలిటరీలోనో లేకపోతే పక్క వాడికి స్కిల్ సరిగ్గా లేదు, మేబీ అస్సలు నాలెడ్జ్ లేదు, వెరీ వెరీ లో స్కిల్ సెట్, ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం చెప్పింది చేయించుకుంటాం. బట్ ఇట్ డజంట్ వర్క్. స్కిల్డ్ పీపుల్ ఉన్నప్పుడు, కొంచెం నాలెడ్జ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు అది పనిచేయదు ఆల్వేస్. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ అంటారు, జనరల్గా వీళ్ళంటే ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు వాళ్ళని. ఇందాక మనం చెప్పిన సెల్ఫ్ మోటివేటెడ్ టీమ్, రైట్. సో వాళ్ళని వాళ్ళు ఒక ఇన్స్పైర్ చేసి వాళ్ళని ఏదో మన గోల్స్ అచీవ్ చేసుకుంటూ మనం ఎంకరేజ్ చేయగలిగితే దే ఆర్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్. అండ్ దెన్ పేస్ సెట్టింగ్, అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే, నేను నాకున్న నాలెడ్జ్ మీరు నా టీంలో ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా నాతో పాటు సమానంగా పనిచేయాలనే మైండ్ సెట్ తో కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు ఇక ఆలోచించరు, ఓహో వీళ్ళు టీంలో ఉన్న వ్యక్తులు వీళ్ళందరికీ సేమ్ నాలెడ్జ్ ఉండదు అనుకుంటా నేను పరిగెడుతున్నాను, నాతో పాటు మీరు పరిగెత్తని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇట్ డజంట్ వర్క్ ఆల్ ద టైం, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక డిఫరెంట్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం, ఇది కూడా కొంచెం ప్రాబ్లం. బట్ కొన్ని సందర్భాల్లో మేబీ ఒక సైంటిస్టులు అంతా కలిసి పనిచేస్తున్నారు అనుకోండి, మేబీ ఇట్ వర్క్స్ దేర్, బట్ నాట్ ఇన్ జనరల్ సొసైటీలో పనిచేయదు. డెమోక్రాటిక్ అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే, వాట్ యూ థింక్ అంటే, మనం వీళ్ళు డెసిషన్ తీసుకోకుండా టీం వదిలేయడం, అంటే అందరినీ హ్యాపీగా ఉండాలని చూసుకోవడం. ఇది కొన్ని చోట్ల కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 మంది పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు వాళ్ళకి ఫేవరబుల్ డెసిషన్ తీసుకోవాలంటే, ఒక సినిమాకి వెళ్తున్నాం అనుకోండి, అడగొచ్చు, ఓకే అందరూ మీరు చెప్పండి ఏ సినిమాకి వెళ్దాం అంటే ఒక మెజారిటీ ప్రకారం వెళ్ళొచ్చు. కానీ ఒక సంస్థలో పనిచేసినప్పుడు, ఒక విజన్ ఉన్నప్పుడు, మన టార్గెట్ ఉన్నప్పుడు ఇట్ మే నాట్ వర్క్. ఇప్పుడు శరణప్ప గారు ఉంటారు, హెడ్ మాస్టర్, స్కూల్లో 10 మంది టీచర్లు ఉంటారు, రైట్. సో 10 మంది టీచర్లను ఏమైనా ఒపీనియన్ అడిగితే ఒక్కొక్కరు ఒకటి చెప్తారు, వాళ్ళకు అనుగుణంగా చెప్పొచ్చు. కానీ తనకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, రైట్. ఆ రూల్స్ ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ టీచర్స్ మే బి లుకింగ్ ఫర్ సంథింగ్, రైట్. లేదండి ఈ రోజు వర్షం పడింది, కొంచెం అందరం సెలవు తీసుకుందామంటే గవర్నమెంట్ సెలవు ఇవ్వనప్పుడు మీరు ఎట్లా తీసుకుంటారండి? తను కన్విన్స్ చేయగలగాలి, రైట్. వీలైన వాళ్ళు రండి, మనం మేనేజ్ చేద్దాం. సో ఇట్ యూ హ్యావ్ టు మేక్ షూర్ పీపుల్ ఆర్ హ్యాపీ, బట్ అట్ ద సేమ్ టైం డెసిషన్ వాళ్ళకి వదిలేస్తే పనిచేయదు. సో డెమోక్రాటిక్ విల్ వర్క్ ఇన్ సమ్ ప్లేసెస్, బట్ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు లీడర్ విల్ హ్యావ్ టు ప్లే ఎ బిగ్ రోల్, రైట్. అండ్ కోచింగ్, ఇప్పుడు చాలా మందికి అవసరమైంది కోచింగ్. లీడర్ కూడా కొంచెం కోచ్ గా ఉండగలిగితే ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు థింక్. అంటే చాలా మంది జనరల్ ఏం చేస్తారు, ఇది చెయ్యి ఇలా చేయని చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళు కొంచెం గైడ్ చేయడం, ఎట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళను 4 క్వశ్చన్లు అడగడం. సో వాళ్ళలోంచి సమాధానం బయటకు రాబట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కోచింగ్ అనేది అదొక స్కిల్, దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన ఉంటుంది. ఒక లీడర్ కి కూడా ఈ కోచింగ్ స్కిల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే సిచ్యువేషన్, మనకు అవసరాన్ని బట్టి ఇవన్నీ కూడా ఈ లీడర్షిప్ స్కిల్స్ అని అవసరాన్ని బట్టి మనం యూజ్ చేయాలి. నాకు ఏదో ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి డిఫాల్ట్ కామన్ గా ఒక స్టైల్ అనేది ఉంటుంది, రైట్. మన నేచురల్ బిహేవియర్ అది. కానీ సిచ్యువేషన్ ని బట్టి మనం ఎట్లాంటి లీడర్షిప్ స్టైల్ యూజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవాలి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. అండ్ దెన్ సర్వెంట్ లీడర్షిప్, లాస్ట్ ది ఇట్స్ అబౌట్ ద టీమ్. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళ పని ఆ టీం గురించి ఆలోచించడం, వాళ్ళందరి గ్రోత్ గురించి ఆలోచించడం, వాళ్ళందరి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడం. ఇప్పుడు ఐటీలో ఫర్ ఎగ్జాంపుల్ స్క్రమ్ మాస్టర్ అనే రోల్ ఉంటుంది. అసలు స్క్రమ్ మాస్టర్ పని ఏంటి, ఆయన ఒక పొజిషన్, బట్ హీఈస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ ద టీమ్. మిగతా వాళ్ళందరిలో కూడా వాళ్ళ గురించి ఏంటి, బట్ ఒక రెస్పాన్సిబిలిటీ. ఈ రోజుల్లో ఏంటంటే సర్వెంట్ లీడర్స్ ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళకి ప్రత్యేకమైన గోల్స్ ఏమి ఉండవు. ఆ టీం అందరూ హ్యాపీగా ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతే దిస్ ఇస్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, దట్స్ వాట్ దే ఆర్ సక్సీడింగ్. సో ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ ఉన్న లీడర్షిప్ ఉంటాయి. సో అవసరాన్ని బట్టి ఏ లీడర్షిప్ స్టైల్ యూజ్ చేయాలని చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. కొంతమంది కర్రతో కొడితే వింటారు, కొంతమంది బుజ్జగి చెప్తే వింటారు. కాబట్టి ఎవరికి ఏ స్టైల్ ఎట్లా యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్ లో ఏ స్టైల్ యూజ్ చేయాలనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ ఇట్స్ వెరీ కామన్లీ నోన్, బట్ ఒకసారి మీకు అది చూపించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తానండి. దెన్ ఇంకో కొన్ని ఇంపార్టెంట్ క్వాలిటీస్ మనం డిస్కస్ చేసుకుంటాం, రైట్. ఇప్పుడు లీడర్స్ తీసుకుంటే 4 C's చూసుకుంటే మనం ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసాము. సో ఐ నాట్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం హియర్. కమిట్మెంట్,
రైట్. ఆల్రెడీ కొంతమంది చార్ట్ లో పెట్టారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లీడర్ టు హ్యావ్ ఏ కమిట్మెంట్. మన గోల్ కి, మన లక్ష్యాలకి కమిట్మెంట్ ఉండాలి. అండ్ కరేజ్, రైట్. సో ఒక లీడర్ గా ఎవరైనా చూడండి, కరేజ్ లేకపోతే, ధైర్యం లేకపోతే అక్కడికి వెళ్ళలేరు, సాధించలేరు, రైట్. సో ఒక కొత్త పని చేయాలన్నా, ఒక అడుగు కొత్తగా వేయాలన్నా, ఒక కొత్త దారిలో వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా కూడా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని మనం తెచ్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. కన్సిస్టెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఎవరైనా కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని సంవత్సరాలు, ఎంతో దానికి కావాల్సిన టైం ఇవ్వాలి. అది నెల, 6 నెలల, సంవత్సరమా, 15 సంవత్సరాలు అనేది మన లక్ష్యాన్ని బట్టి ఉంటుంది, మన గోల్ ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ టు గివ్ దట్ రైట్ టైం. అండ్ దెన్ కోచింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ స్కిల్. ఎందుకంటే మన టీమ్ లో ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావాలంటే కోచింగ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్. సో ఇలాంటి కొన్ని లక్షణాలు అనేది మనం కంపల్సరీ ఇన్కల్కేట్, అంటే మనలో మనం డెవలప్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే డిపెండబిలిటీ అనేది, ఒక లీడర్ అనేది డిపెండబుల్ గా ఉండాలంటే, ఒక సిచ్యువేషన్ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనే నమ్మకం, భరోసా మనం కలిగిస్తే ఆటోమేటిక్ గా యూ విల్ బికమ్ ఎ లీడర్, రైట్. సో కొంతమంది ఇక్కడ డిపెండెన్స్ అని తప్పర్థం చేసుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ డిపెండెన్స్ అంటే మీ మీద అందరూ డిపెండెంట్ గా ఉండడం కాదు. డిపెండబుల్ ఈ సంథింగ్ లైక్ మన దగ్గరికి వస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందనే నమ్మకాన్ని కలిగించాలి, రైట్. అండ్ డెసిషన్ తీసుకోవాలి. నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం చాలా చాలా ముఖ్యం. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుంది మనందరికి తెలిసిన విషయమే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎట్ ద రైట్ డెసిషన్ ఎట్ ద రైట్ టైం. అండ్ డైరెక్షన్ ఎవరిస్తారు? మన డైరెక్షన్ ఎవరిస్తారు? లీడర్ కంపల్సరీ డైరెక్షన్ ఇవ్వాలి. అండ్ డెలిగేషన్ ఇస్ పవర్ఫుల్ టూల్ అండి. చాలా మంది ఏంటంటే స్ట్రగుల్ అవుతున్నారు. నాకు టైం లేదు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. వెరీ వెరీ కామన్. ఎందుకంటే వాళ్ళు డెలిగేట్ చేయరు. డెలిగేట్ చేయడం అంటే చాలా చాలా సింపుల్. మీరు చేసే 10 పనుల్లో మేబీ లో వాల్యూ వర్క్ కానీ, లేకపోతే వేరే వాళ్ళు చేయగలిగే పనిని మీరు ఐడెంటిఫై చేసి వేరే వాళ్ళకి అప్పు చెప్పండి, రైట్. ఆ టైం మీకు దొరుకుతుంది. అప్పుడు మీరు వేరే పనులు చేసుకోవచ్చు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద రైట్ పర్సన్. ఒక మంచి ఈ పని ఎవరు చేయగలరు అని ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవసరమైతే కొంచెం ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి స్కిల్ చేసి, మీరు జస్ట్ ఒక 5 minutes మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మనం అబ్జర్వ్ చేసుకుంటూ మన 2 గంటల పని వాళ్ళకి ఇచ్చేస్తే మనకు 2 hours మిగులుతుంది. అప్పుడు యూ కెన్ గ్రో, రైట్. ఎవరైనా పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ ఎవరైనా గ్రో కావాలంటే, మనం చేసే పనిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఈ లో లెవెల్ వరకు కొన్ని పనులు మనం చేయాల్సిన అవసరం లేదు, ఇంకా వేరే వాళ్ళు చేయగలరు, క్యాపబిలిటీ ఉంటుంది. మన ప్లేట్ లోంచి పక్క ప్లేట్ లోకి వెళ్తున్నప్పుడే మనం గ్రో అవ్వగలం. ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై. అలాంటి పనులు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇస్తే మీకు టైం దొరుకుతుంది, మీరు నేర్చుకోవడానికి టైం దొరుకుతుంది, మీరు నెక్స్ట్ లెవెల్కి ఇంకా కొంచెం ఎక్కువ బిజినెస్ గ్రోత్ చేయడానికి టైం దొరుకుతుంది, ఒక నెక్స్ట్ పొజిషన్ పర్ఫామ్ చేయడానికి టైం దొరుకుతుంది. సో డెలిగేషన్ ఇస్ పవర్ఫుల్ టూల్. ఎందుకంటే ఇది ఎప్పుడు వస్తుందంటే మనకి ఎంపవర్, అంటే నమ్మకం ఉండాలి, పక్క వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. సో ఇందులో ఎన్విజన్ అంటే రైట్. ఆబ్వియస్గా విజన్ గురించి మనం మాట్లాడుకున్నాము. విజన్ లేకుండా ఒక లీడర్ అనేది అడగడం కష్టం. అండ్ ఎనర్జీ, వితౌట్ ఎనర్జీ ఏం చేయలేము, రైట్. యూ హ్యావ్ టు హ్యావ్ స్ట్రాంగ్ ఎనర్జీ. మనం ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండగలగాలి. దెన్ ఓన్లీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనతో పాటు సమానంగా ఉండాలనుకుంటుంది. లేకపోతే అట్లీస్ట్ దీని దగ్గరికి పోతే ఇప్పుడు ఆల్రెడీ డల్ గా ఉన్నాడు, మనం వెళ్ళి అడిగితే ఏ సమాధానం వస్తుంది అనేటువంటి ఉండకూడదు. ఎంపవరింగ్. సో డెలిగేషన్ బాగా వర్క్ చేస్తుంది, ఎంపవర్ చేసినప్పుడు వర్క్ చేస్తుంది. మనం చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మాలి. వి షుడ్ ట్రీట్ దెమ్ యాస్ క్యాపబుల్ హ్యూమన్ బీయింగ్స్. అఫ్కోర్స్ తప్పులు జరుగుతాయండి, మనందరం మనుషులు, వాళ్ళు తప్పులు చేస్తారు, అది యాక్సెప్ట్ చేయగలగాలి. బట్ వీ హావ్ టు ఎంపవర్ దెమ్, లెట్ దెమ్ టేక్ డెసిషన్స్. వాళ్ళ పని చేయండి, అప్పగించండి. అటువంటిప్పుడు మాత్రమే మనకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి. అండ్ అనదర్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఎంపతి, రైట్. సో ఐ థింక్ ఆల్రెడీ ఇంతకుముందు సెషన్స్ లో కూడా చెప్పుకున్నాం వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంపతి అండ్ సింపతి. మనందరం ఏంటి మన వైపు నుంచి ఆలోచిస్తుంటాము. ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టు జడ్జిమెంట్ చేస్తూ ఉంటాము. ఇట్స్ నాట్ అబౌట్ వ్యూ ఫ్రమ్ యువర్ సైడ్. ఎదుటి వాళ్ళు ఎందుకు ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు, రైట్. వాళ్ళు ఎందుకు అట్లా రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ చిన్న కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. నేను న్యూయార్క్ లో పనిచేసినప్పుడు పెప్సికో హెడ్ క్వార్టర్స్ లో పనిచేశాను. అక్కడ ఒక వ్యక్తి ఉండేవాడు, ఒక మెక్సికన్ వ్యక్తి ఉండేవాడు అనమాట. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా మందికి భయం. రోజు పొద్దున్నే వెళ్ళేప్పటికి అందరికీ ఒక రకమైన మెయిల్స్ వస్తుంటాయి. పొద్దున్నే వచ్చేప్పుడు ఒక మెసేజ్ చూస్తే డౌన్ అయిపోతాం కంపల్సరీ. అటువంటి మెసేజ్లు పెడుతుంటాడు తను. అసలు మీరు ఇది సరిగ్గా పని చేయట్లేదు, మీరు వేస్ట్, మీరు అన్ని తప్పులు చేస్తున్నారు, రకరకాలుగా రోజుకు ఒక రకంగా. కొంతమంది ఆఫీస్కి రావడానికి కూడా భయపడుతుంటారు. అటువంటి వ్యక్తి గురించి అంటే చాలా సంవత్సరాలు అక్కడ పనిచేయడం జరిగింది. సో ఒక రోజు లంచ్కి వెళ్ళి కొంచెం అసలు ఎందుకు ఇట్లా వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తున్నాడని తెలుసుకోవడానికి ట్రై చేస్తే తన బ్యాక్గ్రౌండ్ చెప్పాడు. తను మెక్సికోలో ఒక పెద్ద ఫార్మర్, రైతు కుటుంబంలో 10-12 మంది పిల్లల మధ్యలో తను ఒక్కడే చదువుకొని, నేను రైతు, నేను ఉండను, నేను ఫార్మింగ్ చేయను, నేను అమెరికాకి వెళ్తాను, చదువుకొని కష్టపడి అమెరికాకు వచ్చి చాలా కష్టపడి ఒక ఉద్యోగం సంపాదించి అక్కడ మంచి మేనేజర్ పొజిషన్కి వెళ్ళాడు.
సో తనకు తెలిసింది ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం, కంటిన్యూస్ గా ఎక్కడ మిస్టేక్ లేకుండా నేను పర్ఫెక్ట్ గా పనిచేయాలి అండ్ అందరూ కూడా అట్లాగే ఉండాలని చెప్పి ఒక మైండ్ సెట్ తో ఉన్నాడు. సో ఎదుటి వాళ్ళు ఏం చేసినా అందులో చిన్న చిన్న లోపాలు తీస్తూ ఉంటాడు అతను. ఎందుకంటే నేను ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను ఇంత కష్టపడితేనే నేను ఇక్కడికి వచ్చాను, సో అందరూ కూడా అంతే పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పి తను ఆలోచిస్తున్నాడు అనమాట. సో అతని ఉద్దేశం ఏంటి, ఎదుటి వాళ్ళని తప్పు తీయడం కాదు, మీరు ఇది సరిదిద్దుకుంటే బెటర్ అంటే తను చెప్పే విధానం కరెక్ట్ గా లేదు. కానీ తన ఉద్దేశం ఏంటంటే మనం అంతా 100% కరెక్ట్ గా చేయాలి. సో అతని వైపు నుంచి ఆలోచించడం మొదలెట్టిన తర్వాత మా టీం అందరికీ కూడా నేను చెప్పాను, సో దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ రోజు నుంచి ఎవరు నెగిటివ్ గా తీసుకోలేదు దాన్ని. ఓకే, అతనేంటి మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు, మనం కరెక్ట్ చేసుకోవడానికి చెప్తున్నాడు. చెప్పే విధానం బాగాలేకపోవచ్చు కానీ మెసేజ్ అయితే కరెక్టే. కానీ మనం చెప్పే విధానాన్ని చూసి మనం రాంగ్ ఇమోషనల్ గా ఫీల్ అయిపోతున్నారు అందరూ. సో ఇట్స్ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ ఎదుటి వ్యక్తి ఎందుకు చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆఫీస్కి లేట్ ఎందుకు వస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లం ఉంది, అది మనం తెలుసుకోగలిగితే మనం సాల్వ్ చేస్తాం సిచ్యువేషన్. సో ఎంపతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ లీడర్ మనం కళ్ళకు కనిపించినట్టు కాదు, బిహైండ్ ఏం జరుగుతుంది, ఎదుటి వాళ్ళ షూలో మనం వెళ్తే మనం ఏం చూడగలుగుతున్నాం, అది తెలుసుకున్నప్పుడు యూ విల్ టేక్ ద రైట్ డెసిషన్. అట్లాగే ప్యాషన్ అనేది కంపల్సరీ మనకు ఉండాల్సిందే. వితౌట్ ఎ ప్యాషన్ మన విజన్, మన గోల్ అనేది మనం సాల్వ్ కాలేము. అట్లాగే పర్పస్ గురించి మనం చెప్పుకున్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఐడెంటిఫై పర్పస్. ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది లేకుండా ఏదో ఒక గోల్ ఉంది, 5 కోట్లు సంపాదించిన గోల్ పెట్టుకొని చేస్తే డబ్బులు వస్తాయి, బట్ ఆఫ్టర్ 5 crores వాటెక్స్, ఆ క్వశ్చన్ అనేది అక్కడికే మిగిలిపోతుంది. అట్లాగే మనం చెప్పిన పర్సనాలిటీ, బిల్డింగ్ ద పర్సనాలిటీ, ఆ క్యారెక్టర్ బిల్డ్ చేస్తూ పోతున్నాం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఫలానా వ్యక్తి అంటే ఇది ఆయన పర్సనాలిటీ అని అలాంటి సిచ్యువేషన్ రావాలి. మనం చూడగానే మన గురించి ఒక మంచి అద్భుతమైన అభిప్రాయం కాదు, చూడగానే ఎస్ దీస్ రైట్ పర్సన్ ని పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రాసెస్. ఏ పనికైనా ప్రాసెస్ లేకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూల్ పెట్టడం అనేది అసలు కుదరదు. ప్రాసెస్ అందరికీ సమానమైన ప్రాసెస్, అందరూ ఒకటే ప్రాసెస్ ఫాలో కావాలా, అవసరమైతే దాన్ని మార్చుకోవాలి. కానీ పీపుల్ షుడ్ నాట్ ఒక్కొక్కరికి ఒక ప్రాసెస్, నేను వీళ్ళకి ప్రయారిటీ ఇస్తాను, వీళ్ళకి మరి ఇట్లాంటివి కాకుండా సేమ్ గైడ్ లైన్స్, సేమ్ రూల్స్ అనేది ఉన్నప్పుడు ఆ సంస్థ అనేది ముందు సాగిపోతుంది. ఎందుకంటే ఒకసారి మనం పార్షియాలిటీ చూపించి ఒకరిని ఒక రకంగా ట్రీట్ చేసి ఇంకొకరికి ఎక్సెప్షన్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తే దాన్ని ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి. అండ్ దెన్ ఫైనల్లీ మనం కొన్ని ముఖ్యమైన అంశాలు చూస్తే రిసోర్స్ఫుల్నెస్ అంటాం. రిసోర్స్ఫుల్నెస్ అంటే రిసోర్సెస్ అంటే జనరల్ గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే డబ్బులు, మనీ కానీ, పీపుల్, టైం, ఇవన్నీ కామన్ రిసోర్సెస్, మనకు కావాల్సిన రిసోర్సెస్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం ఏ పని చేయాలన్నా ఈ 3 మినిమం అవసరం. సో చాలా మంది ఏంటంటే అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి కానీ మన దగ్గర మనీ లేదంటారు, కొంతమంది కొన్ని పనులు చేయడానికి టైం లేదంటారు, కొంతమంది నాకు టీం లేదంటుంటారు, రైట్? ఇవన్నీ కూడా మనలో ఉన్న ప్రాబ్లమ్స్. కానీ ఇదే పనిని పక్క వాళ్ళు చేయగలుగుతున్నాడు. డబ్బు లేని వాడు కూడా ఏదో రకంగా ఫండింగ్ తెచ్చుకొని కొంత బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు, రైట్? టైం 4 పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, రైట్? 2-3 జాబులు చేసే వాళ్ళు ఉన్నారు, జాబ్ చేస్తూ వేరే పనులు చేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తుంది టైం వాళ్ళకి, రైట్? దే హావ్ టు ఫైండ్ ద రిసోర్సెస్. సో లీడర్స్ హూ వాంట్స్ టు డూ సంథింగ్ రియల్లీ ఫుల్, దేర్ ఆర్ రిసోర్సెస్ ఇన్ ద యూనివర్స్. ఎట్లా, హౌ డు యూ ఐడెంటిఫై విత్ అప్ టు యూ. మీరు వారిని ఎక్కడ ఉన్నాయో పట్టుకొని రావడం చాలా చాలా ఇంపార్టెంట్. రిసోర్సెస్ లేవు అని కాదు, రిసోర్సెస్ ఉన్నాయి, బట్ మన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళి ఫైండింగ్ దోస్ రిసోర్సెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అట్లాగే రెస్పాన్సిబిలిటీ, ఇందాక ఎవరు చెప్పారు, లీడర్ షుడ్ బి టేకింగ్ రెస్పాన్సిబిలిటీ, వితౌట్ విచ్ నథింగ్ విల్ హ్యాపెన్. అండ్ రిస్క్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో ఈ RRR ఫార్ములా అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హావ్ టు ఫైండ్ ద రైట్ రిసోర్సెస్, రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిస్క్ తీసుకుంటే యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్, రైట్? సో ఐ థింక్ ఐల్ స్కిప్ సమ్ ఆఫ్ ది, నెక్స్ట్ సెషన్స్ లో వస్తాయి ఇది. సో ఒక ఇంపార్టెంట్ కోట్, నాకు బాగా నచ్చిన కోట్ అంటే, యు ఆర్ నాట్ అ లీడర్ అంటిల్ యూ క్రియేట్ ఎ లీడర్ హూ క్రియేట్స్ లీడర్. అంటే మీరు ఎప్పుడు లీడర్ అవుతారంటే మీరు కొంతమంది లీడర్స్ తయారు చేసి వాళ్ళు ఇంకొంతమంది లీడర్స్ తయారు చేస్తే దట్ ఈస్ వెన్ యూ ఆర్ ఎ లీడర్. ఇట్స్ నాట్ అబౌట్ చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము, మా పార్టీలో నెంబర్ 1 ఉంటాడండి, నెంబర్ 2 నెంబర్ 3 ఉండరండి అంటారు. ఎందుకంటే వాళ్ళకి నెంబర్ 2 నెంబర్ 3 ఉంటే ఒక భయం, నా పొజిషన్కి అసలు పెడతారేమో అని. అట్లా కాదు. ఇప్పుడు మన గంపా సార్ ఉన్నారు, ఎంతో మంది లీడర్స్ తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనందరి లక్ష్యం కూడా అందరూ లీడర్స్ గా తయారు చేయడమే. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన కాంపిటీషన్, ఎందుకంటే ఈ ప్రపంచంలో కాంపిటీషన్, ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంది. స్పేస్ కి వెళ్ళే దాంట్లో కూడా, బిజినెస్ కూడా కాంపిటీషన్ ఉంది. అంటే పక్కవాడు మనకు కాంపిటీషన్ అవుతాడని చెప్పి భయపడి వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేయకపోవడం, స్కిల్ ఇవ్వకపోవడం అనేది మూర్ఖత్వం. కాబట్టి ఎంతమంది లీడర్స్ వీలైతే అంతమంది లీడర్స్ ని బిల్డ్ చేయాలి. ఈ రోజు మీ కింద పనిచేసే వాళ్ళు రేపు మీకు CEO కావచ్చు, దట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే వాళ్ళకి టాలెంట్ అంటే వాళ్ళు వెళ్ళిపోతారు, మీరు చెప్పినా చెప్పకపోయినా నేర్చుకుంటారు. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అదే మీరు చెప్పారనుకోండి, మీరే గురువు అయిపోతారు వాళ్ళకి. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ క్రియేటింగ్ మోర్ లీడర్స్, లైక్ నాట్ జస్ట్ బికమింగ్ ఎ లీడర్, రైట్? సో మరి ఏంటి ఇంపార్టెన్స్, ఇన్ని నేర్చుకున్నాం కదా, మరి ఇన్ని విషయాలు చూసాం, ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయంటే
మానవ మాత్రలకు సాధ్యమైన సార్ ఇవన్నీ చేయొచ్చా మేము, ఈ 20-30 లక్షణాలు చెప్పారు, ఇవన్నీ పాసిబుల్ అంటే మే నాట్ బి పాసిబుల్. అన్ని కూడా అవసరం, అందరికీ అవసరం ఉండకపోవచ్చు. మీరు చేసే బిజినెస్ ని బట్టి, వృత్తిని బట్టి, ఒక హౌస్ వైఫ్ అయినా, ఒక యూనో ఎవరైనా ఏ వృత్తిలో ఉన్నా కూడా మనకంటూ మనకు కొన్ని లక్షణాలు ఉండాలి. ఇట్ ఆల్ వేరీస్. ఒక స్కూల్ టీచర్ కి ఉండాల్సిన లక్షణాలు వేరు, ఒక పొలిటీషియన్ కి ఉండాల్సిన లక్షణాలు వేరు, ఒక బిజినెస్ మ్యాన్ కి ఉండాల్సిన లక్షణాలు వేరు, ఒక ఎంప్లాయీకి ఉండాల్సిన లక్షణాలు వేరు. అవన్నీ ఏది ఇంపార్టెంట్ మనకు అనేది ఐడెంటిఫై చేసి ఆ క్యారెక్టరిస్టిక్స్ మనం బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఓకే ఇక్కడ 20 విషయాలు చెప్పాము, 20 నేను చేస్తాను అంటే ఇట్స్ నాట్ ప్రాక్టికల్. బట్ మేబీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక్కొక్క దాని మీద మనం బిల్డ్ చేసుకుంటూ పోతుంటే ఆ లక్షణాలు మనకు వస్తుంటే ఆటోమేటిక్ గా ఇందాక హ్యాబిట్స్ అనుకున్నాం, రైట్? ఆ హ్యాబిట్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో అవన్నీ కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఎ లీడర్. సో ఇక్కడ ఒక క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హైయెస్ట్ ప్రయారిటీ? మరి ఇన్ని చేయాలి, ఇవన్నీ చేయాలంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి? ఎవరైనా కంప్లీట్ చేసుకుని చెప్తారా? అది చార్ట్ లో పెట్టండి. మనం ఏ ప్రొఫెషన్ లో ఉన్నామో ఆ ప్రొఫెషన్ యొక్క ప్రియారిటీస్ అబ్జర్వ్ చేసి బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సూపర్. టైం మేనేజ్మెంట్ సార్. టైం మేనేజ్మెంట్, వండర్ఫుల్. ఇంకా కమిట్మెంట్, ఎస్. రిలేషన్షిప్ సార్. రిలేషన్షిప్ ఉండాలి, ఎస్, అబ్సల్యూట్లీ. కమ్యూనికేషన్ సార్. అలైనింగ్ ద టీమ్ విత్ యువర్ పర్పస్. ఆఫ్ కోర్స్ అలైనింగ్ చాలా చాలా ముఖ్యం అండి. ఎస్. అండ్ ఆ డైరెక్షన్ లో వాళ్ళని లీడ్ చేయడం. ఎస్ సార్. అనిల్ గారు ధోరణి ఉండాలా సార్? వన్ ఎట్ ఎ టైం అండి. అది అనిల్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. డిసిషన్ మేకింగ్ సార్, అంటే టీమ్ బిల్డ్ చేసుకొని డిసిషన్ మేకింగ్ అనేది ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎ లీడర్ సార్. Perfect. If he can take a wrong decision, it become a failure, sir. Super. Yes, sir. Gangareddy garu. సార్ ఇచ్చుపుచ్చుకునే ధోరణి ఉండాలా, ధోరణి ఉండాలా, ఇచ్చుపుచ్చుకునే ధోరణి ఉండాలి. yes, right. లీడర్ అంటే గ్రూప్ సభ్యులతోనే గానీ ప్రజలతోనే గానీ జీవించాలి, నటించద్దు. సూపర్ గా చెప్పారు సార్. వాక్ ద టాక్ అంటారు. ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్పేది చేయాలి. ఏదో 10 మందికి చెప్పడం ఒకటి, లోపల ఇంకోటి ఉంటే వర్కౌట్, రైట్? సో డిసిప్లిన్ ఉండాలా, డైనమిజం ఉండాలా. యా సూపర్ సార్. సార్ లీడర్ ఆనెస్టీ ఉండాలి. హ్యాండ్ రైజ్ చేసి మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే మనందరం లీడర్స్ కదండి. అట్లా అందరూ ఒకేసారి మాట్లాడితే. ఎస్ సార్, రవికుమార్ గారు. నమస్తే సార్. సార్ ఫస్ట్ వచ్చేసి మన దగ్గర కింద ఉండేటోళ్ళు చెప్పేది వినాలి సార్. ఫస్ట్ మనం వినాలి, లిజనింగ్ స్కిల్స్. ఎస్, సూపర్ సార్. సెల్ఫిష్నెస్ ఉండొద్దు సార్. సెల్ఫిష్నెస్ ఉండొద్దు. బాలరాజు గారు. సార్ ఆనెస్టీ గా ఉండాలి. ఆనెస్టీ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎస్, రైట్. ఎస్ సార్, విష్ణు కుమార్ గారు. సార్ ఇందాక మీరు తను చెప్పినప్పుడు ఏదో వర్డ్ చెప్పారు సార్, ఆ వర్డ్ గురించి రేజ్ చేస్తారు. ఎవరండి? ఇందాక తను ఏం చెప్పామో అది చెయ్యాలి అన్నారు, దానికి రిలేటెడ్ గా మీరు ఏదో వర్డ్ చెప్పారు. ఏం చెప్పాలో చేయాలా? మనము ఏం చెప్తామో ముందొకలా వెనుకలొకలా ఉండొద్దు అంటే మీరు వర్డ్ చెప్పారు. వాక్ ద టాక్ అంటే మనం చెప్పేది మనం చేస్తాం. నటించద్దు, జీవించాలని చెప్పినాం. కరెక్ట్. ఎస్ సార్. మల్లయ్య గారు. సార్ ఇందాక మీరు ఏదైతే చెప్పారో 4C, 4D, 4E, 4P వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. హైయెస్ట్ ప్రియారిటీ, బెస్ట్ వన్. అసలు ఇవన్నిటి అన్ని ఒకటి కాదు, అన్ని అవసరమే. శరణప్ప గారు. థ్యాంక్ యూ సార్. శరణప్ప గారు, మీరు ఏమైనా చెప్తారా ఇంకా? సార్ లీడర్ తాను ముందు నడవడం కాదు సార్, తనతో పాటు అందరు నడిపించగలగాలి. వండర్ఫుల్ అండి. పద్మప్రియ గారు. సార్ నా టీమ్ సక్సెస్ లోనే నా సక్సెస్ ఉంది అని గుర్తించడం సార్. ఓకేనండి, వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ ఆల్. ఎస్ సార్, రామరాజు గారు. ప్రతి విషయంలో తాను ముందు బిల్డప్ అవుతూ ముందుకెళ్తుంటాడు సార్. అది ఓకే సార్, వండర్ఫుల్. సో మీ అందరూ నా శ్రమ తగ్గించారు. సెషన్ సమ్మరీ చేయాల్సిన అవసరం లేకుండా మీ అందరూ కూడా అద్భుతంగా సమ్మరీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ చెప్పని ఒక విషయాన్ని గురించి నేను ఇక్కడ చెప్తాం అనుకుంటానండి. మరి ఇన్ని చేయాలి కదా ఒక లీడర్ అనేవాళ్ళు. మరి ఇవన్నీ చేయాలంటే మీకేం కావాలి?
ఆరోగ్యం అందరికీ బాగుంది. ఆరోగ్యం అనేది చాలా చాలా ముఖ్యం. ఆయుర్వేదంలో మనకి ఏం చెప్తారండి? సమదోష సమాగ్నిష్ట సమధాతు మనక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః వాస్తవ్యాభిధీయతే. అంటే మన శరీరం అంటే మనస్సే కాదు, ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా, అన్ని రకాలుగా ఇవన్నీ ఉంటేనే మన ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి? ఆరోగ్యంగా ఉన్నప్పుడు. డెసిషన్ ఎప్పుడు కరెక్ట్ గా తీసుకుంటాము? హెల్దీగా ఉన్నప్పుడు. రైట్? ఇవన్నీ లింక్డ్. ఒకదానికి ఒకటి లింక్డ్. యాజ్ ఇంపార్టెంట్ థింగ్ అంటే లీడర్స్ గా మీరు చూస్తే ఇప్పుడు చాలా మంది కంపెనీ సిఇఓలు వీళ్ళంతా మారథాన్ లో పరిగెడుతుంటారు. 21 కిలోమీటర్స్, 42 కిలోమీటర్స్ కంటిన్యూస్ గా పరిగెడతారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. దే హ్యావ్ టు బిల్డ్ దట్. అంటే ఒక ఏదో 100 మీటర్లు పరిగెట్టాలంటే శక్తి వేరు, 21 కిలోమీటర్లు, 42 కిలోమీటర్లు పరిగెత్తాల్సి కావాల్సిన శక్తి వేరు. దానికి రోజు ప్రాక్టీస్ చేయాలి, సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి. అటువంటిప్పుడు మాత్రమే వాళ్ళు అట్లా పరిగెత్తగలరు. సో వాళ్ళు ఏంటి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక రహస్యం దాంట్లో చేసుకుంటారు. సో ఇట్స్ ఇంపార్టెంట్. మనము ఏది చేయాలన్నా సాధించాలన్నా ఆరోగ్యం లేకపోతే నీ లక్ష్యం సగంలోనే వదిలేస్తారు. ఎందుకు సార్, ముందు ఆరోగ్యం చూసుకుందాం, తర్వాత బిజినెస్ చూద్దాం, తర్వాత మన గోల్ సంగతి దేవుడు ఎరుగు అనే వస్తుంది. కాబట్టి మనం చేసే అన్నిటితో పాటు ఆరోగ్యంగా ఉంటే ఇవన్నీ కూడా సాధించడం అనేది సులువు అవుతుంది. అంతేగాని అఫ్కోర్స్ అన్ని వదిలేసి ఇక్కడ మీరు ఆరోగ్యం గురించి ఫోకస్ చేయడం కాదు. వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైం. కమిట్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యం. సో ఒక చిన్న వీడియోతో మనం క్లోజ్ చేసుకుందామండి ఈరోజు. సౌండ్ వినిపిస్తుందండి? Oh no, oh no! I'm lost! Where's the light? Wait! What do I do? I'll be stuck here forever! Do not panic! Do not panic! We are trained professionals! Now stay calm. We are going around the leaf. Around the leaf? I don't think we can do that. Oh, nonsense. This is nothing compared to the twig of 93. That's it. That's it. Good. You're doing great. There you go. There you go. Watch my eyes. Don't look away. And here's the line again. Thank you. Thank you, Mr. Soil. Good job, everybody. Oh my, there's quite a gap, Mr. Soil. Shouldn't we tell the Queen? We need to involve the Queen in this. She's got enough on her plate already. Feeding her daughter. Oh yes, Princess Ada, the poor dear. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరి పేషెన్స్ కి అవకాశం మా గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి, ఇక్కడ మా శ్రీనివాస్ గారు, రమేష్ గారు, మా రాజేశ్వరి మేడం, ఎంటైర్ మెంటర్స్ అందరికి కూడా, అండ్ మీ అందరూ కూడా ఇంతసేపు ఓపిక్ గా విన్న మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. Thank you for awesome session. Thank you very much, sir. God bless you. Thank you very much, sir. Wonderful session, sir. థ్యాంక్ యూ అండి. Thank you all. Thank you, sir. Thank you. Wonderful, Baba. Thank you so much, sir. స్వాతి మేడం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి అందరికి. Thank you, sir. Thank you. స్వాతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. Hello, sir. ఓకే. Hello, everyone. Happy evening. Sir, a wonderful session, sir. Thank you so much. I'm Swati from Group 3. I'm going to summarize session. Sir, Sridhar, sir, మీరు లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్ గురించి ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు మాకు. సో మెనీ ఐడియాస్ ఇచ్చారు. కమింగ్ టు సమ్మరైజేషన్, చాలా మంది లీడర్స్ ఉంటారు, కానీ ఫస్ట్ మనం ఒక లీడర్ అనేది ఐడెంటిఫై చేయాలి. మనం ఆమె లీడర్ అని ఫీల్ అవ్వాలి. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మనం ఫ్యామిలీలో నుంచి కూడా నేర్చుకోవచ్చు అని చెప్పారు. మన మదర్, ఫాదర్, మనలో కూడా ఒక లీడర్ ఉంటారు అని చెప్పారు. ఫ్యామిలీ పెద్ద వాళ్ళ బిహేవియర్ అనేది కూడా లీడర్షిప్ క్వాలిటీస్ మీద ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పారు.
అండ్ ఒక లీడర్ కి బర్డ్స్ ఐ వ్యూ అనేది ఉండాలి, స్ట్రాటజీతో మూవ్ అవ్వాలి అని చెప్పారు. అండ్ క్వాలిటీస్ ఆఫ్ లీడర్షిప్ అండ్ టీమ్ బిల్డింగ్ లో ఏ పర్సన్ అయితే టీమ్ ని లీడ్ చేస్తుంటారో, లీడర్ అనే వాళ్ళు ఒక గ్రూప్ ని లీడ్ చేయాలి. ప్రతి ఒక్క లివింగ్ బీయింగ్ లో ఒక లీడర్ అనే వాళ్ళు ఉంటారు అని యానిమల్స్